హెచ్సిపి డయాగ్రామ్ గీద్దాంరా. మొన్న ఆ రోజు యూనిట్ సెల్ ఇలా గీసాను రా. హెచ్సిపి పైన ఒకటి ఆ యొక్క క్లాస్ స్టార్ట్ చేద్దాంరా. ఇది కింద ఇంకొకటి, ఇదిరా. పైన సెంటర్లో ఒకటి ఉంటుంది, 6 కార్నర్స్ లో 6 ఉంటాయిరా. 6 కార్నర్స్ లో 6 ఉంటాయి. ఇక్కడ ఏంటంటారా, సెంటర్లో ఒకటి, 6 కార్నర్స్ లో 6. ఇదిరా. మధ్యలో ఒక 3 ఉంటాయిరా ఇక్కడ మిడిల్లో. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఆ రోజు క్లాస్ ద్వారా ఇది ఏ లేయర్ అనుకుంటే ఇది బి లేయర్ రా. ఇది మళ్ళీ ఏ లేయర్, అంటే థర్డ్ లేయర్ మళ్ళీ ఫస్ట్ లేయర్ సిమిలర్ గా ఉంటుంది. థర్డ్ లేయర్ ఫస్ట్ లేయర్. ఇప్పుడు రా మన టార్గెట్ ఏంటంటే దీంట్లో వాల్యూము ప్యాకింగ్ ఫ్రై ఎఫిషియన్సీ కనుక్కోవాలరా. అది రెండు. అయితే ఒక చిన్న పాయింట్ తోటి ఇది కంటిన్యూ అయిపోద్దిరా. ఇక్కడి నుంచిరా కిందకి తీసుకుంటున్నారా. ఇది ఆ లేయర్ నుంచి ఈ లేయర్ దాకా ఈ డిస్టెన్స్ మనం హెచ్ అంటామరా, హైట్ గా. ఈ డిస్టెన్స్ ని హైట్ గా చెప్తామరా. ఓకేనా ఏంట్రా, ఇది హైట్. ఇక్కడ వాల్యూమ్ అంటారా హైట్ ఇంటూ ఏరియా తీసుకుంటారా. హైట్ ఇంటూ ఏరియా. ఈ హెచ్ కావాలరా మనకి. ఏం కావాలి? హెచ్. ఆశిష్ ఆడియో వీడియో అన్ని బాగానే ఉన్నాయి కదా? బాగానే ఉంది రైట్. ఓకే ఓకేరా. వాల్యూమ్ అంటే ఇదిరా. ఇక అసలు మనం విషయానికి వద్దాంరా. ఇప్పుడు రా ఏరియా అంటారా ఈ హెగ్జాగోన్ ఏరియానే తీసుకుంటాంరా. మీకు మనం చెప్పాను రా, దీంట్లో యాక్చువల్ నంబర్ వస్తే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తానంటే ముందు ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6, అంటే కార్నర్స్ 12 ఉన్నాయి. వాటి కంట్రిబ్యూషన్ 1/6 అన్నాను. ప్లస్ ఇదిగో ఇది సెంటర్లో 3 into 1 అని తీసుకున్నాను. ఫేస్ సెంటర్లో 2 ఉన్నాయిరా, 2 into 1/2. మొత్తం కలిపితే యాక్చువల్ నంబర్ 6 అని చెప్పాను, ఆల్రెడీ చెప్పేసాను. అది యాక్చువల్ నంబర్ 6. అయితే ఆక్టాయిడన్ వాయిడ్స్ 6 ఉంటాయని చెప్పాను, టెట్రాయిడన్ వాయిడ్స్ అని 12. అంటే ఎన్కి ఎన్ ఆక్టాయిడన్ వాయిడ్స్, 2n అయినా టెట్రాయిడన్ వాయిడ్స్. ఇదిరా. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా ప్లేస్ చెప్పర్రా. అంటే ఎక్కడ కూడా మన బుక్స్ లో అవైలబిలిటీ లేదురా. ప్లేస్ చెప్పరంటే నేను క్లారిటీ చెప్తాను మీకు. ఎఫ్సిసి ఆర్ సిసిపిలోరా ఆక్టాయిడన్ వాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 12 ఎడ్జ్ సెంటర్స్ లో 1 బాడీ సెంటర్ లో అని చెప్పాను, అది పొజిషన్ అనమాట. అదే టెట్రాయిడన్ వాయిడ్స్ 1/4 ఆఫ్ బాడీ డయాగోనల్ అని చెప్పాను. ఈ డయాగ్రామ్ లో అలాంటి క్లారిటీ లేదురా మనకి. అంటే ఎంత స్టాండర్డ్ బుక్స్ చూసినా క్లారిటీ లేదురా. ఓకేనా? సరే, అది కాసేపు పక్కన పెట్టండి. ఇది హెచ్ రా. సరే, యాక్చువల్ నంబరు 6 అని చెప్పాను, వదిలేయండి. అసలు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద విషయం కాదు. ఏరియా అంటారా హెగ్జాగోన్ ఏరియారా. దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి కానండి, ఇక్కడ ఎడ్జ్ లెంత్ అంటారా 2a రా, ఎడ్జ్ లెంత్. ఓకేనా? సరే, ఇక్కడ ఏ బదులుగా ఏరియా అని రాస్తున్నారు, మరి కన్ఫ్యూజన్ లేకుండా. హెచ్ ఇంటూ ఏరియా, హైట్ ఇంటూ ఏరియా. ఎందుకంటే ఏ అంటే మనం ఎడ్జ్ లెంత్ తీసుకుంటాం కదా. ఏ ఈజ్ ఈక్వల్ హెచ్ లెంత్ రా. జాగ్రత్త మార్చాను, ఇది ఏరియా అని రాస్తాను. ఏ ఎడ్జ్ అది 2rకి ఈక్వల్ రా. ఎందుకంటే ఇది చూడండి, ఇది ఒక ఆటం రా. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, సెంటర్ కింద కన్సిడరేషన్. ఇది ఒక ఆటం, ఇది ఇంకొక ఆటం. ఈ రెండు ఒకదానికి ఒకటి టచ్ అవుతాయిరా. అది 2r రా. సరే, ఈ హెగ్జాగోన్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి అందరూ. సరే, మీకు అందరికి మ్యాథ్స్ లో తెలుసు అనుకోండి హెగ్జాగోన్ ఏరియా కనుక్కోవటం. ఇదిరా 6 ట్రయాంగిల్స్ కి ఈక్వల్ రా. కరెక్ట్ అనే ఉంది చూడండి. ఇగో ఇరా 6, 1 2 3 4 5 6.
ఆ 6 ట్రయాంగిల్స్ సేమ్ గా ఎందుకోసం అన్నానంటే ఏరియా ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ √3/4 ఏ స్క్వేర్ అంటారా. ఒక ట్రయాంగిల్ ఏరియా √3/4 ఏ స్క్వేర్, లేదా దీన్ని ఇలా కూడా రాయొచ్చు. 6 ట్రయాంగిల్స్ కట్ 6 ఇంటూ √3 ఆర్ స్క్వేర్ అంటారా. అంటే లేదు ఇక్కడ ఏ ప్లేస్ లో నువ్వేం రాయొచ్చురా 2r రాయొచ్చురా. 2r హోల్ స్క్వేర్, ఆ 4 క్యాన్సిల్. మీకు మ్యాథ్స్ లో వచ్చే ఫార్ములా ట్రయాంగిల్ ఏరియా అంటే √3r స్క్వేర్ అయితే √3/4 ఏ స్క్వేర్. 6 ట్రయాంగిల్స్ కాబట్టి ఇలా తీసుకుంటారు. ఇది ఫస్ట్ ఏరియా ఫార్ములా. అయితే ఏరియా చెప్పడంలో పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు దీంట్లో. ఈ హైట్ గురించే కాంప్లికేషన్ ఉందరా. యాక్చువల్గా అయితేరా ఒక్కసారి డయాగ్రాము నార్మల్ విజువలైజేషన్ చూడండి ఒకసారి. ఇది ఒక లేయర్ రా, దీని డిప్రెషన్స్ మీద రెండో లేయర్ ఉంటుందిరా, వాటి డిప్రెషన్ మీద మూడో లేయర్ ఉంటుందిరా. మళ్ళీ ఇంకొస్తాను అన్నవాడు వన్ మినిట్. ఫస్ట్ లేయర్ డిప్రెషన్స్ మీద సెకండ్ లేయరు, సెకండ్ లేయర్ డిప్రెషన్స్ మీద థర్డ్ లేయర్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఒక ఆటం మీద ఇంకొక ఆటం ఉంటారా, ఇది మొత్తం 4r అయిద్దిరా. ఎందుకంటే ఒక లేయరు దాంట్లో 6, పై లేయరు అది కూడా 6 అంటే రేడియస్, మధ్యలోది మొత్తం డయామీటర్ వస్తుంది. అంటే దీంట్లో 6 వస్తుంది, దీంట్లో 6 వస్తుంది, మధ్యలో 2r అనమాట డి. అప్పుడు 4r అయ్యేదిరా. ఈ డిప్రెషన్స్ ఉండటం వల్ల కొద్ది క్యాలిక్యులేషన్ లో తేడా వస్తారా. ఆ తేడా ఏంటి సార్ అంటే ఒకసారి అందరు బోర్డు మీద చూడండి. ఒక 3 ఆటమ్స్ అంటున్నాం కదా, ఆ 3 ఆటమ్స్ ఇలా ట్రయాంగిల్లో ఉన్నాయి అనుకున్నాం. ఈ 3 ఆటమ్స్ ఇలా ట్రయాంగిల్లో ఉన్నాయి అనుకున్నాం. ఇవి 3 ఆటమ్స్. ఓకే, ఇక్కడ తీసుకుంటున్నాను కూడా. ఇదొక ఆటం, అంటే టచ్ అవుతాయి జాగ్రత్త అందరూ మర్చిపోద్ది. ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒక ఆటం టచ్ అవుతాయి. ఇది మధ్యలోది వాయిడ్ రా, మధ్యలోది ఏంటి వాయిడ్. ఈ 3 రా, ఈ 3 ఈ మూడిటికి రా మధ్యలో వాయిడ్ మీద ఇది ఉంటుంది రా, ఈ టాప్ ఇదైనా ఇది. ఈ మూడిటికి మధ్యలో వాయిడ్ మీద ఇది ఉంటుంది రా. ఓకేనా, కొద్దిగా పెంచి గీస్తాను రా, ఒక్క నిమిషం ఆగండి. సరే మీరు ఆల్రెడీ గీసుకున్నారు, నో ప్రాబ్లం రా. ఓకేనా, ఇలా కొద్ది దగ్గర గీద్దాం అన్నకండి. ఈ మధ్యలో వాయిడ్ ఉందని చెప్తున్నా కదరా, ఇది వాయిడ్. పైన ఇంకొక ఆటం ఉందరా, ఇదిగో ఇది పైన ఆటం. వన్ మోర్ టైం, ఇది పైన ఉన్న ఆటంరా. సరే నీకు సైజులు ఎక్కడన్నా ఉన్నాయండి రా, 1 2 3 ఇవిరా. ఈ పైన ఉన్నది ఇది. ఇక్కడరా ఇదిరా, ఇది ఇది కనెక్షన్ రా, ట్రయాంగిల్. సరే ఇటు మధ్య గ్యాప్ ఉన్న ఒకదానికి టచ్ అవుతే మీకు చాలాసార్లు చెప్పాను రా. ఓకేనా, ఏదో ఒక లెటర్స్ తీసుకున్నారా మన ఇష్టం. ఇది పి అనుకున్నావురా, ఇది మధ్యలో క్యూ అనుకుందాం, ఇది ఆర్ అనుకుందాం, అది పెద్ద విషయం కాదురా. పిక్యూఆర్ ట్రయాంగిల్ రా. ఏంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది h/2కి ఈక్వల్ రా. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది కదా, h/2 రా. ఏంటి సార్ h/2 అంటే ఈ బోర్డు మీద పిక్యూ అనేది h/2 రా. పిక్యూ అనేది h/2. ఈ ఆర్క్యూ ఒకటి ఉందో చూడండి రా, ఆర్క్యూ. మీకు ఇంత ముందర ట్రైగోనల్ వాయిడ్ దగ్గర చెప్పాను రా, రేడియస్ ఆఫ్ ఆటము రేడియస్ ఆఫ్ వాయిడ్ రా. అది మీ నోట్స్ లో ఉంది. ఎక్కడ ఉంది, ట్రైగోనల్ వాయిడ్ దగ్గర 2/√3r అని ఉంటుందిరా. 2/√3r అని ఉంటుంది. చూడండి ఒకసారి. ఫస్ట్ మనం వాయిడ్ చెప్పినప్పుడు ఫస్ట్ లేదే కదా, ఇది ఈ ఆర్క్యూ. ఇక ఫైనల్ గా ఈ పిఆర్ రా, ఇదిగో ఇది పిఆర్ 2rకి ఈక్వల్.
2r అంటే ఈ రెండు ఒకదానికి టచ్ అవుతాయి. మరి ఎందుకు సార్ గ్యాప్ పెట్టారంటే మీకు అర్థం కావడం కోసం, అందుకంటే లేదు. ఇది టచ్ అవుతుందిరా. మళ్ళీ ఒక్కసారి అందరూ వినండి. ఈ పీక్యూ ఏమన్నా h/2 రా, ఈ ఆర్క్యూ లేకపోతే క్యూఆర్ ఏదైనా పర్లేదు అనుకోండి 2/√3r. ఆల్రెడీ మీకు ట్రైగోనల్ వాయిడ్ దగ్గర ఉంది నోట్స్ లో, వెనక్కి తిప్పి తర్వాత చూడండి, అంటే కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈ పిఆర్ మాత్రం 2r. ఇంతకీ దేనికోసం అంటే అకార్డింగ్ టు దిస్ ట్రయాంగిల్, ఏది పీక్యూఆర్ ట్రయాంగిల్, ఓకేనా. ఇక్కడ ఇది ఉంది కదా పీక్యూ, పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిఆర్ స్క్వేర్ మైనస్ ఆర్క్యూ స్క్వేర్. సరే ఇది మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పిఆర్ స్క్వేర్ మైనస్ ఆర్క్యూ స్క్వేర్. ఇప్పుడు విషయం ఏంటంటారా, ఓకేనా, ఇవి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలరా. అంటే ఈ పీక్యూ క్యాలిక్యులేట్ చేయడం మన టార్గెట్, అంటే హెచ్ క్యాలిక్యులేట్ చేయడం మన టార్గెట్ రా. అప్పుడురా ఇదేమవుతుందంటే, సరే పీక్యూ అంటే √ఓవర్ పిఆర్ స్క్వేర్ 2r స్క్వేర్ రా మైనస్ ఆర్క్యూ స్క్వేర్ r/√3r హోల్ స్క్వేర్. ఇది నీకు వచ్చేది, ఓకేనా. సరే స్క్వేర్ కాబట్టి 3 అవుతుందిరా. 3 తీసుకుంటే ఒకసారి మీరు చూడండి, 3 తోటి మల్టిప్లై చేస్తే 4 × 3 12r స్క్వేర్ రా. ఇది ఏమన్నా 4r స్క్వేర్ అంటే 8r స్క్వేర్ మిగిలిద్దిరా. √ఓవర్ 8r స్క్వేర్/3 మిగిలిద్దిరా. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే 8r స్క్వేర్ బై, ఓకేనా, 3 అంటే 2 × √2/√3r గా రాయొచ్చు, అంతేనా. ఇదేమన్నా √8 అంటే 2√2, ఇదేమన్నా √3 రా, ఓకేనా. ఇది r అని రాయొచ్చు. జాగ్రత్త అమ్మా, ఇదిరా పీక్యూ. పీక్యూ అంటే h/2 రా. మళ్ళీ రబ్ చేయాలిరా, అందుకని ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను, అందరూ వినండి. ఏరియా కనుక్కున్నారా ఎంతంటే 6 × √3r స్క్వేర్. ఇది కొత్త ట్రయాంగిల్ ఏరియా √3r². కాకపోతే అది ఎడ్జ్ లెంత్ మీద తీసుకోవాలంటే √3/4 a² అని చెప్పాను. ఈ డయాగ్రామ్ ఏంటంటే దాంట్లో నుంచి పికప్ చేశారని చెప్తాను. ఈ 3 ఆటమ్స్, ఇదిగో ఈ సెంట్రల్ ఆటం. ఈ ఆటవర దీని డిప్ మీద ఉన్నట్టు, అంటే ఈ హోల్లో ఉన్నట్టు, అంటే ఇట్లా 1 2 3 ఉంటే ఆ మధ్య హోల్లో అది ఉంటుందిరా. అది కొద్దిగా పైకి తీసుకొని మనం డయాగ్రామ్ గీసాం, దీన్ని పైకి తీసి, అది అంటే అర్థం కావడం కోసం. ఇది మనకు కావాలి పీక్యూ, అది h/2కి ఈక్వల్ అని చెప్తున్నాను. దీనికి ఈక్వల్ రా, h/2కి ఈక్వల్. ఈ పిఆర్ ఏమన్నా 2rకి ఈక్వల్ రా. ఈ ఆర్క్యూ ఏమన్నా ఆల్రెడీ ట్రయాగోనల్ వాయిడ్ లో క్యాలిక్యులేట్ చేసాం, 2/√3r వస్తుందా అని చెప్తున్నాను నేను. కావాలంటే చూడండి, అక్కడ ఏముంటుందంటే రేడియస్ ఆఫ్ ఆటమ్ ప్లస్ రేడియస్ ఆఫ్ వాయిడ్ ఈజ్ ఈక్వల్ 2/√3r ఉంటుందిరా. రైట్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2√2r/√3 అని వచ్చిందిరా. అయిపోయిందా, ఇక మన పని అయిపోతుందిరా. ఇది కొద్దిగా రబ్ చేస్తున్నాను, అది అందుకోసం మళ్ళీ క్లారిఫై చేశాను రా. ఇప్పుడు రా నీకు h/2 ఏమని వచ్చిందంటారా, 2√2/√3 × r అని వచ్చిందిరా. r అది ఇందా నీకు రూట్లో r² ఉందిరా, బయటకు వస్తే r అవుద్ది. ఒక పాయింట్ రా, దీని మీద నీకు బిట్స్ అడుగుతూ ఉంటాడు. పోనీ h తీసుకున్నారనుకోండి, 4√2/√3r. ఇది ఇంకోటి అంటే లేదు, ఇటు అటు తీసుకొచ్చాను కనుక 4√2h. ఇది హైట్ ఆఫ్ ద హెచ్సిపి రా, హైట్ ఆఫ్ ద హెచ్. ఆల్రెడీ ఏరియా నీకు ఉందరా. వాల్యూమ్ ఏమవుతుందంటారా, సో h × ఏరియా అన్నాం కదా, 4√2/√3r. అదేమన్నా ఇంటూ 6√3r². సరే, r² r³ అయింది. √3 క్యాన్సిల్ అయిపోద్దిరా. 6 4 24√2 ఇదిరా.
ఇది వాల్యూమ్ రా. ఇంకొకసారి 24√2 r³ అది వాల్యూమ్ రా. 24√2 r³ వాల్యూమ్ ఆఫ్ దిస్ హెచ్సిపి హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ రా 6 into volume of atom by volume of HCP. 6 into volume of atom అంటే మామూలుగా 4/3 pi r³. వాల్యూమ్ ఆఫ్ HCP ఇప్పుడు వచ్చింది నీకు ఎంతని 24√2 r³. ఇదిరా మళ్ళీ ఇంకోసారి 6 ఆటమ్స్ ఉన్నాయి యాక్చువల్ నెంబరు. అదిగో వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ 4/3 pi r³. 24√2 r³ ఆమె యూనిట్ సెల్ అదే హెచ్సిపి టోటల్ వాల్యూమ్ రా. ఇది మీరు సింప్లిఫై చేసుకోండి మీకు అర్థమైపోద్ది. 24 క్యాన్సిల్ రా. ఓకేనా? r³ ఇంకేం మిగిలిద్దిరా చెప్పండి. ఓకేనా? న్యూమరేటర్ లో పై మిగిలిద్దిరా. కింద ఏమన్నా 3√2 మిగిలిద్దిరా. ఎలా అంతే నేను చెప్పింది కరెక్టేనా? ఇది గనక మీరు సింప్లిఫై చేస్తారా చూసుకోండి, ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. ఓకేనా? 24 క్యాన్సిల్ అయిపోయింది. r³ ఆడ పై మిగిలిందిరా. ఇక్కడ 3√2. సరే, ఎటు ఆశిష్ లైన్ లో ఉన్నావు కదా, చూసుకో ఎంత వస్తుందో. 0.74 ఆల్రెడీ పోయింది సార్ చెప్పాను. ఎఫ్సిసి చెప్పినప్పుడు హెచ్సిపిలో 0.74 ఉంటుందా అని చెప్పాను. ఎఫ్సిసిలో కూడా 0. ఏం లేదురా, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉందంటే మోర్ ప్యాకింగ్ అంటారు, అంతే. ప్యాకింగ్ ఎక్కువ జరిగిద్దని. ఇప్పుడు ఏవైతే నేను బోర్డు మీద చెప్పానో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఐఐటి బిట్స్ మొత్తం టోటల్గా డిస్కషన్ మొత్తం. ఇది హెచ్సిపి గురించి ఇలా చెప్తారా, దేని గురించి హెచ్సిపి. ఇదిరా పాయింట్స్ సార్ రబ్ చేస్తున్నారా ఒకసారి. ఓకేనా? ఎవరైనా కాపీ చేసుకోవాలని చేసుకోండి. అయిపోయిందిరా. ఓకేరా, ఇదొక పాయింట్ రా. తర్వాత ఇంకోటి రా, బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారా, సైంటిస్ట్ నేమ్ రా, BRAGG. ఇది ఓన్లీ ఒక ఫార్ములా, 2-3 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు రా. బ్రాగ్స్ ఈక్వేషన్ BRAGG అన్నంత బ్రాగ్స్ ఈక్వేషన్. మర్చిపోయాను, బ్రాగ్స్ ఈక్వేషన్ చదువుతాలే కానీ ఎప్పుడన్నా ర్యాంక్ ఆఫ్ ద యూనిట్ సెల్ అంటుంటాడు రా. ఏమన్నా నేను ర్యాంక్ ఆఫ్ ద యూనిట్ సెల్ ఇందాక హెచ్సిపి గీసాం కదా, దాంట్లో యాక్చువల్ నెంబర్ 6 రా. మరి ర్యాంక్ అంటే ఏందిరా, టోటల్ కాన్స్టిట్యూయెంట్స్. ర్యాంక్ అంటే టోటల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే పైన ఒక 7 ఉన్నాయిరా, అంటే చుట్టూ 6 మధ్యలో 1, కింద ఒక 7 ఉన్నాయిరా, అంటే చుట్టూ 6 మధ్యలో 1, 14, మధ్యలో ఒక 3 ఉన్నాయిరా. అంటే మొత్తం ఏమవుతుందంటే 17 అవుతుందిరా. ఏది హెచ్సిపికి రాసుకోండి పక్కన. అంటే యాక్చువల్ నెంబర్ అంటే ఏమన్నా కంప్లీట్ కంట్రిబ్యూషన్ తీసుకుంటే ఎంత వస్తుందని, ర్యాంక్ అంటే దాని పర్లేదు. అయిపోయిందా? అంటే ఎంత 17. ఎలా? పైన 7, కింద 7, మధ్యలో 3. ఇప్పుడు నువ్వు అదే NaCl FCC తీసుకున్నావు అనుకోండి రా. NaCl యొక్క FCC అంటే ఫేస్ సెంటర్ క్యూబిక్. మీరు గుర్తు తెచ్చుకోండి, అక్కడ Cl- లో 8 కార్నర్స్, 6 ఫేస్ సెంటర్స్, అంటే మొత్తం 14 ఉంటాయి. Na+లు 12 ఎడ్జ్ సెంటర్, ఒక బాడీ సెంటర్, అది కూడా 12 + 1 13.
14 + 13 అంటే 27 రా. అంటే NaCl కి 27 ర్యాంక్ దగ్గర గుర్తుపెట్టుకోండి. అందరూ 27. సరే మళ్ళీ మర్చిపోతానని చెప్పాను రా. ఇదిరా బ్రాగ్స్ ఈక్వేషన్ డైఫ్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే నీకు ఫిజిక్స్ లో డైఫ్రాక్షన్ ఏందో నీకు తెలుసు. కెమిస్ట్రీలో మనం అప్లై చేస్తే ఒకసారి చూడండి. మీకు బిగినింగ్ లో ఒకసారి చెప్పాను రా, క్రిస్టల్స్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్లేన్స్ అని. ఇప్పుడు అదే తీసుకోబోతున్నారా. ఇదొక ఆటం రా, ఇదొక ఆటం, ఇది ఇంకోటి రా, ఇది ఇంకోటి, ఇది వీటిని రా అటామిక్ ప్లేన్ అంటారా. ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఆటమ్స్ యొక్క మొత్తం కలిపితే ఒక ప్లేన్. అలాంటివి చాలా ఉంటాయిరా. ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నారా, అటామిక్ ప్లేన్. గుర్తుందా మీకు? క్రిస్టల్లో ఇలా ఆర్డర్ ఉంటుందిరా, ఎమర్పస్ లో ఉండదని చెప్పాను. పోనీ ఇంకోటి ఇలా ఉంటుందిరా. రైట్. ఇంక ఇలా ఎన్ని ప్లేన్స్ అయినా తీసుకోవచ్చురా, మనకు చాలు. నేను ఇక్కడ ఆపేస్తున్నారా. ఓకేనా? ఇది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే దెన్ మోనోక్రోమాటిక్ లైట్ అంటే మనం తీసుకునేది మోనోక్రోమాటిక్ లైట్. మీకు తెలుసు అందరికి వేవ్ లెంత్ సేమ్ ఉంటే దాన్ని మోనోక్రోమాటిక్ లైట్ అంటారు. ఫాల్స్ ఆన్ ద క్రిస్టల్ ప్లేన్, ఈ ప్లేన్ మీద ఫాల్ అయితారా, ఇది ఇలా తీసుకున్నాను నేను. ఓకేనా? అరే ఓ పని చేస్తున్నారా, ఇవన్నీ ఇలా కలిపేస్తున్నారు. నేను కలపకపోయినా ఏం కాదు, నేను కలుపుతున్నారా ఒక ఇదిరా, ఇది కూడా ఇలా కలిపేస్తున్నారు. ఓకేనా? ఇది లైట్ అని చెప్తున్నారు, మోనోక్రోమాటిక్ లైట్. 1 minute. ఓకేరా? ఇది అండర్గో డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ అంటే ఇది ఇలా వెళ్తుందిరా, ఇలా వచ్చింది లైట్, ఇలా వెళుతుంది. అంటే డైఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ క్రిస్టల్ ప్లేన్. క్రిస్టల్ ప్లేన్ దగ్గర డైఫ్రాక్షన్ జరిగిద్దిరా. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. అయితే డైఫ్రాక్షన్ మే టేక్ ప్లేస్ ఆన్ ద ఫస్ట్ ప్లేన్ ఆర్ సెకండ్ ప్లేన్ ఆర్ థర్డ్, ఎక్కడైనా జరగవచ్చు. అంటే ఇదిరా ఆటమ్ స్ట్రైక్ అయింది కదా, ఇక్కడ డైఫ్రాక్షన్ జరిగిరా. కొన్ని అలా కాకుండా చూడండి, ఇట్లా తీసుకుంటున్నారా, అక్కడ కాకపోతే ఇక్కడ డైఫ్రాక్షన్ జరిగిద్దిరా. అంటే ఫస్ట్ ప్లేన్ లో కాకపోతే ఈ ప్లేన్ లో. సరే వచ్చింది ఇలా వెళుతుందిరా. మళ్ళీ ఇది కూడా ఫర్ దీస్ టూ సోర్స్ ఈస్ సేమ్. ఇది మోనోక్రోమాటిక్ లైట్ కాబట్టి వేవ్ లెంత్ ఫిక్స్డ్ రా, లాంబ్డా అని తీసుకున్నాను. ఈ రెండు ఒకే సోర్స్ నుంచి వస్తున్నట్రా, ఏదో మనం పంపించే సోర్స్ సేమ్ అని. ఓకేనా? ఇది నెక్స్ట్ రా, ఇది కూడా ఈ పాయింట్ ని ఓకేనా యాంగిల్ చెప్తున్నారు, ఇది తీటా. ఇది కూడా తీటా ఉంటే అడ్జస్ట్ చేస్తారా, తీటా అది కూడా తీటా ఉంటే అడ్జస్ట్ చేస్తారన్నాను నేను. వాట్ ఈస్ ద తీటా అంటే కనుక యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రేడియేషన్ అండ్ క్రిస్టల్ ప్లేన్. అది మళ్ళీ ఇంకోసారి, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రేడియేషన్ క్రిస్టల్ ప్లేన్, దాన్ని తీటా అని చెప్తారు. ఇది మాత్రం ఇది కూడా తీటా ఉంటే అడ్జస్ట్ చేస్తారని చెప్పాను. అయిపోయింది. ఇది కూడా తీటానే రా, అప్పుడు ఇది తీటానే. సరేరా, ఈ డిస్టెన్స్ ఉంది చూడండి రా, ఇక్కడి నుంచి ఇక్కడికి డి అని తీసుకుంటున్నారు. ఈ డిస్టెన్స్ ఏమని చెప్పాను రా, డి. దాని ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అంటారు. రెండు ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ అది డి, ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నారు, ఇది ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను. ఏబి ఈజ్ ఈక్వల్ డి. ఏబి ఏం చెప్పాను రా, ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్ అన్నాను. ఏనా ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రా, ఇవి ఒకే ప్లేస్ నుంచి వచ్చినాయి అనుకున్నాం. ఇందానే చెప్పాను సేమ్ సోర్స్ అని. మళ్ళీ ఎండ్ కూడా ఒకేసారి అవుతున్నాయి అనుకుంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ తీసుకుంటాడ్రా. అదేందో చూడండి, ఇక్కడ నేను ఇలా ఒకటి తీసుకుంటున్నారా, ఇది ఇది సి, ఇది డిరా. ఇప్పుడు సిడి సిబి, ఇదిరా సిబి ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ రేడియేషన్. మళ్ళీ ఇంకోసారి రా, ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై
second radiation. Extra distance traveled by second radiation. ఒకవేళ ఇక్కడికి ఏదన్నా వచ్చిందనుకో థర్డ్ రేడియేషన్, అది కూడా ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ మళ్ళీ ఇంకోసారి. దాని ఉద్దేశం ఏంటంటే ఈ ఏ దాకా ఈ సి దాకా ఈ రెండు రేడియేషన్స్ ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఈ ఏ నుంచి ఇడి నుంచి మళ్ళీ ఒకే డిస్టెన్స్ వెళ్తాయి. అంటే ఈ ఫస్ట్ రేడియేషన్ కంటే సెకండ్ రేడియేషన్ ట్రావెల్ చేసిన ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏంటంటే సిబి ప్లస్ బిడి. సిబి ప్లస్ బిడి కాబట్టి సిబి ప్లస్ బిడి ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ రేడియేషన్. మీకు ఫిజిక్స్ లో ఇన్ ఫేజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ రెండు వర్డ్స్ తెలుసు. రైట్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇఫ్ దీస్ రేడియేషన్స్ ఆర్ ఇన్ ఫేజ్, అవి కనుక ఇన్ ఫేజ్ లో ఉంటే జాగ్రత్త పాయింట్ వినండి, ఇదే అసలు పాయింట్, ఒకే ఒక పాయింట్. ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద రేడియేషన్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్. మళ్ళీ ఇంకోసారి, extra distance traveled by the radiation is equal integral multiple of wavelength. Integral multiple of wavelength. రాసుకున్నారా? పాయింట్ రాసుకోండి. Extra distance traveled by the radiation is equal integral multiple of wavelength. ఒకవేళ అవుట్ ఆఫ్ ఫేజ్ అనుకో నాట్ ఈక్వల్, కానీ ఇక్కడ మనం ఇన్ ఫేజే తీసుకుంటారా. ఇప్పుడు ఇది తీటా అయినప్పుడు రా, ఇది కూడా తీటా కింద తీసుకోవాలరా, ఇది కూడా తీటానేరా. ఓకేనా? ఇది కూడా తీటా తీసుకుంటాం. ఇంతకీ దేనికోసం అంటే నీకు ఇదిరా సిబి తీసుకున్నారనుకోండిరా, ఇది సిబి, దీని ప్రకారం ట్రయాంగిల్ ప్రకారం ఏబిసి, ఏబి సైన్ తీటా ఇద్దరా. కావాలంటే చూడండి ఒకసారి, సిబినే కదరా, బిడి కూడా అదే అవుతుందిరా. ఇదైనా ఏబి సైన్ తీటా అంటున్నారు. ఇది ఏబి సైన్ తీటా. ఆల్రెడీ ఏబి అంటే మీకు అందరూ తెలుసుగా డి సైన్ తీటా అని. ఎందుకంటే ఏబి అంటే డిరా, కానీ టోటల్గా ఏమవుతుందంటే డి సైన్ తీటా అవుతుందా. ఏమవుతుంది? డి సైన్ తీటా అవుతుంది. డి సైన్ తీటా అయిందిరా. ఓకేనా? ఇది ఇప్పుడు రా కంటిన్యూషన్ ఒకసారి వినండి. సిబి ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ ఎన్ లాంబ్డా. ఇందాక మీకు మా పాయింట్ చెప్పాను రా, ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే వేవ్ లెంత్ ని ఎన్ తోటి మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రల్ అంటే ఎన్ అనేది ఒక ఇంటిగ్రల్. సిబి ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. సిబి ప్లస్ బిడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఒరే, ఇది ఒక డి సైన్ తీటా, అదొక డి సైన్ తీటారా. కరెక్టేనా? ఇది డి సైన్ తీటా, అది కూడా డి సైన్ తీటానే. ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. అంటే అప్పుడు నీకు ఫైనల్గా ఏమవుతుందంటే 2d సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎన్ లాంబ్డా అవుతుందా. మళ్ళీ ఇంకోసారి, 2d సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఇదిరా, దీని బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. ఇంకా వాడు ఏం అడగడరా, డి ఒకటి, తీటా ఒకటి, ఎన్ ఒకటి, లాంబ్డా ఒకటి, నాలుగిట్లో 3 వాడు ప్రొవైడ్ చేస్తాడరా, ఒకటి నేను కనుక్కోమంటాడు. ఎన్ రా ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్ అంటారు, అది రాసుకుంటా. ఎన్ ఆర్డర్ ఆఫ్ డైఫ్రాక్షన్ అంటే వాడే చెప్తాడు, అది కూడా సెకండ్ ఆర్డర్ అనో థర్డ్ ఆర్డర్ అనో ఏదో చెప్తాడు. అంటే లేదు ఇక్కడ అది అనమాట. అంటే ఏ ప్లేన్ దగ్గర జరిగింది అనేది. తీటా అంటే నానే చెప్పాను మీకు, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రేడియేషన్ అండ్ క్రిస్టల్ ప్లేన్ కి ఇన్సిడెంట్ రేడియేషన్ మధ్యలో యాంగిల్ రా. డి అంటే ఏం చెప్పాను రా, ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. అంటే అది ఫిక్స్డ్ రా. ఈ ప్లేన్కి ఎంత ఉంటుందో మళ్ళీ ఈ ప్లేన్కి కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది రా, ఇంటర్ ప్లేనార్ డిస్టెన్స్. ఓకే, కాబట్టి ఇది ఆశిష్ విజిబిలిటీ అది బాగానే ఉంది కదా. ఓకే రైట్. ఇక నేను ఇందాక అన్నట్టు వేవ్ లెంత్ అంటే వాడిచ్చిన 3 టర్మ్స్ తీసుకో 4వ టర్మ్ క్యాలిక్యులేట్ చేయడం ప్రాబ్లం రా. ఇంకంతే, బ్రాక్సిక్ పెద్దగా అప్లికేషన్స్ ఏమి రావురా దీని మీద, డైరెక్ట్గా ఉంటుంది. సరే, ఇది ఒక పాయింట్. ఇంకొకసారి చూడండి, నేను ఒకే ఒక పాయింట్ చెప్తాను రా. ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సెకండ్ రేడియేషన్ అంటే ఇది సిబి ప్లస్ బిడి. ఇఫ్ దీస్ 2 ఆర్ ఇన్ ఫేస్, extra distance traveled by the radiation is equal
ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే n లాంబ్డాకి ఈక్వల్ అన్నాను కాబట్టి బ్రాక్స్ ఈక్వేషన్ కింద 2d sin theta is equal to n లాంబ్డా. రైట్, ఇది ఒక పాయింట్. కంటిన్యూషన్కి వెళదామరా. ఇప్పుడు రా, ఇందాక నేను అన్నాను కొంతమంది డౌట్స్ పెట్టారా, ఆ డౌట్స్ అన్ని ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తే అయిపోతుంది. మరి మనకి ఈ చాప్టర్లో కొంత థియరీ ఉందిరా, అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ప్రాబ్లమాటిక్ అప్రోచ్ రా. సరే మీకు బాగా ప్రాక్టీస్ చేసుకుంటాను, ముందుగా చెప్పేస్తాను రా. ఏంటంటే రా, ఒకటి క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటారా, తెలుగులో అయితే లోపాలు ఒకటి. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ అని రెండు ఉంటాయిరా. ఈ మొత్తం థియరీ బిట్స్ రా. కొంతమంది పెట్టినట్లు వీటికి సంబంధించినవి ఉన్నాయిరా. ఏది ఇప్పుడు క్రిస్టల్ డిఫెక్ట్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎలక్ట్రిక్, ఇవి మొత్తం రా అకాడమీ బుక్ లో ఏముందో వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ కూడా కదరా, అదే చెప్తున్నాను వర్డ్ టు వర్డ్. అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి అకాడమీ బేస్ చేసుకుని ఇస్తున్నట్టు పబ్లిక్ లో. మన ఇంటర్నల్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఎప్పుడన్నా క్రాస్ అయితే అవ్వచ్చు, పబ్లిక్ లో ఏం అవ్వట్లేదురా. అంటే మీరు క్లాస్ వినండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, అదేవిధంగా అకాడమీ బుక్ లో ఉన్నది చూడండి. పాయింట్స్ అయితే బిట్స్ చాలా వస్తాయిరా, యాజ్ ఇట్ ఈజ్. అంటే ఒక 5-6 పేజీలు ఉందరా మీకు అకాడమీలో. ఇవాళ సగం చెప్తాను, రేపు సగం చెప్తాను. అది డిఫెక్ట్స్, అదే మీరు చదివినప్పుడు షార్ట్ కి డిఫెక్ట్, ఫ్రాంకెల్ డిఫెక్ట్ అని బిట్స్ కొన్ని కనిపించుంటాయి. అది ఏది డిఫికల్ట్ కాదురా, జాగ్రత్త. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా జాగ్రత్తగా ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటే పని అర్థమవుతుంది, అర్థం కాకపోవడం కూడా ఏముండదు. అది గుర్తుండాలిరా, ఏది ఈ వీక్ కాదు, కంటిన్యూస్ గా. కొన్నాళ్ళకి మర్చిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్త ఫాలో అవ్వండి. డిఫెక్ట్స్ రా, నేను చెప్పాను డిఫెక్ట్స్. మామూలుగా అయితే లోపాలు అంటాం. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుందో అంటే లేదురా, కొన్ని ప్లేసులు ఖాళీగా ఉంటాయిరా. అంటే ఏంటంటే క్రిస్టల్లో అక్కడక్కడ ఉండాల్సినవి ఉండకుండా ఖాళీగా ఉంటాయి, అందుకనే వాటిని లోపాలు అంటాం, అందుకంటే వేరే ఏం లేదురా. సరే, ఒకటిరా పాయింట్ డిఫెక్ట్స్ అంటావరా, రెండోది లైన్ డిఫెక్ట్స్. పాయింట్ లైన్ రా ఇది. అంటే పాయింట్ డిఫెక్ట్ అంటే అట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర డిఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా అలాంగ్ ఏ రో, ఒక రో బార్కి ఉంటాయిరా. కాకపోతే ఇది అవుట్ ఆఫ్ సిలబస్, లైన్ డిఫెక్ట్స్ మీకు ఒక్క బిట్ కూడా దాంట్లో రాదు. మనకు వచ్చేది పాయింట్ డిఫెక్ట్స్ రా. ఈ పాయింట్ డిఫెక్ట్స్ ద్వారా 3 టైప్స్ ఉన్నాయిరా. ఎన్నోనేది ఆ 3 టైప్స్. ఒకటి స్టాయికోమెట్రిక్ అంటారు, స్టాయికోమెట్రిక్ ఒకటి. రెండోదిరా ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటారు, ఇంప్యూరిటీ డిఫెక్ట్. మూడోదిరా నాన్ స్టాయికోమెట్రిక్ అంటారు, నాన్ స్టాయికోమెట్రిక్. నాన్ స్టాయికోమెట్రిక్ అది స్టాయికోమెట్రిక్ రా, మధ్యలోది ఇంప్యూరిటీ, మూడోది నాన్ స్టాయికోమెట్రిక్. నాన్ స్టాయికోమెట్రిక్. ఇప్పుడు మనం వీటిని 1 by 1 తీసుకొని మనం డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. అంటే దీంట్లో కూడా మరి సబ్ పాయింట్స్ ఉంటాయి. ఈ స్టాయికోమెట్రిక్ లా ఇంకా 2 నేమ్స్ వాడతాడురా. ఇంట్రిన్సిక్ అనొచ్చురా, స్టాయికోమెట్రిక్ ఇంట్రిన్సిక్. లేకపోతే ఇంకో వాడు స్టాయికోమెట్రిక్ ఇంట్రిన్సిక్, థర్మోడైనమిక్ అని కూడా అనొచ్చు. థర్మోడైనమిక్. ఓకే, జాగ్రత్త. దీనికి 3 నేమ్స్ అంటే 3 టైప్స్ రా. ఓకేనా. మళ్ళీరా ఇక్కడ ఈ స్టాయికోమెట్రిక్ లో నాన్ అయానిక్ సాలిడ్స్ ఒకటిరా, మళ్ళీ అయానిక్ ఇంకోటిరా. అంటే ఈ నాన్ అయానిక్ సాలిడ్స్, ఇంకోటి నేను అయానిక్ సాలిడ్స్. ఈ నాన్ అయానిక్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్. నాన్ అయానిక్ లోరా 2 పాయింట్స్ ఉంటాయిరా. మళ్ళీ నాన్ అయానిక్ లో 2. వేకెన్సీ ఒకటిరా,
అంటే వేకెన్సీ డిఫెక్ట్ అంటాం. ఇంకోటి ఇంటర్స్టిషియల్ అంటారు. వేకెన్సీ ఇంటర్స్టిషియల్ నాన్ అయానిక్ లో. అయానిక్ లో కూడా రెండు ఉన్నాయిరా. ఒకటి ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాంరా, FRENKL ఫ్రెంకెల్ డిఫెక్ట్. రెండోది షార్ట్ కీ అంటారా, SCHOTTKEY షార్ట్ కీ. ఇంకోటి ఫ్రెంకెల్ రా, SCHOTTKEY షార్ట్ కీ. ఈ ఇంప్యూరిటీలో పెద్దగా క్లాసిఫికేషన్ ఏమి లేదురా. నాన్ స్టాయికోమెట్రిక్ మాత్రం రెండు ఉంటాయిరా. ఒకటి మెటల్ ఎక్సెస్ రా, మెటల్ ఎక్సెస్. ఇంకోటి మెటల్ డిఫిషియన్సీ, మెటల్ డిఫిషియన్సీ. మళ్ళీ ఇంకోసారి మెటల్ ఎక్సెస్ ఒకటి, మెటల్ డిఫిషియన్సీ ఇంకోటి రా. ఒక్కసారిరా ముందు మీరు కొద్దిగా జాగ్రత్తగా క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకుంటే సగం పని అయిపోద్దిరా. అందుకని ఇంకొక నిమిషం చెప్తాను. డిఫెక్ట్స్ లో పాయింట్ డిఫెక్ట్, లైన్ డిఫెక్ట్ అని రెండు ఉంటాయి అన్నాను. ఇట్ ఈజ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఉంటుంది. అలాంగ్ ఏ లైన్ అని చెప్పాను, అది అలాంగ్ లైన్. సరే మీకు ఇది చూసినప్పుడు అది కూడా అర్థమైంది, ఇంక చెప్పలేదు అసలేమి. సరే అది సిలబస్ కాదని చెప్పేసాను. మరి పాయింట్ డిఫెక్ట్స్ లో ఏమైందంటారా, మూడు రకాలు ఉన్నాయి అన్నాను. స్టాయికోమెట్రిక్, ఇంప్యూరిటీ, నాన్ స్టాయికోమెట్రిక్ అన్నాను. స్టాయికోమెట్రిక్ ఇంకా రెండు ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నాయని చెప్తాను. ఇంట్రిన్సిక్ అని ఒక నేము, థర్మోడైనమిక్ అని ఇంకో నేము. అంటే ఒకే దానికి మూడు నేమ్స్ ఉన్నాయి. మళ్ళీ దీంట్లో క్లారిఫికేషన్ ఏది, స్టాయికోమెట్రిక్ లో క్లాసిఫికేషన్ ఇన్ నాన్ అయానిక్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్ అని చెప్పాను. నాన్ అయానిక్ సాలిడ్స్ లో వేకెన్సీ, ఇంకోటి ఇంటర్స్టిషియల్. వేకెన్సీ, ఇంకోటి ఇంటర్స్టిషియల్. అయానిక్ లో రెండు, ఒకటి ఫ్రెంకెల్, ఇంకోటి షార్ట్ కీ. ఫ్రెంకెల్, షార్ట్ కీ. మళ్ళీ నాన్ స్టాయికోమెట్రిక్ లో రెండు ఉన్నాయని చెప్పాను, మెటల్ ఎక్సెస్, మెటల్ డిఫిషియన్సీ. మళ్ళీ ఈ మెటల్ ఎక్సెస్ లో కూడా రెండు ఉంటాయి, చిన్న పాయింట్స్ విడిగా చెప్పేటప్పుడు చెప్తాను. మెటల్ ఎక్సెస్ లో కూడా 2 పాయింట్స్ ఉంటాయి. సరే మెటల్ డిఫిషియన్సీలో ఒక్కటే ఉంటుంది. ఇక డిస్కషన్కి వెళదాం. ఫస్ట్ స్టాయికోమెట్రిక్ తీసుకుందాం, ఓకేనా. ఇక అలా తర్వాత 1 by 1 చెప్పుకుంటే వెళ్దాం. రబ్ చేసానా రాసుకున్న క్లాసిఫికేషన్. ఓకేరా, విషయానికి వద్దాం. స్టాయికోమెట్రిక్ తీసుకున్నారా. స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. ఎందుకు అలా చెప్తారంటే స్టాయికోమెట్రిక్ అంటారా, డ్యూ టు దీస్ డిఫెక్ట్స్ నో చేంజ్ ఇన్ ద స్టాయికోమెట్రిక్, నో చేంజ్ ఇన్ ద స్టాయికోమెట్రిక్, no change in stoichiometry. No change in stoichiometry, no change in formula అని అర్థం. స్టాయికోమెట్రీ అంటే ఫార్ములా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఫెరస్ ఆక్సైడ్ తెలుసు కదా, ఫెరస్ ఆక్సైడ్ ఫార్ములా రాస్తారా, FeO అని రాస్తారా. ఆ ఫార్ములా నాన్ స్టాయికోమెట్రిక్ అంటే FeO రాయకుండా ఇంత ముందు కూడా మనం అదే ఎక్కడ డీలింగ్ క్యాలిక్యులేషన్ Fe 0.95 O అని రాస్తాం, లేదా 0.982 అలా రాసామంటే ఫార్ములా మారిపోయినట్టు. అది ఇది మారదు, ఇక్కడ ఫార్ములా మారదు అని చెప్తున్నాను స్టాయికోమెట్రిక్. అందుకని డిఫెక్ట్ ని అలా చెప్తారు. అయితే ఇందాక మీకు క్లియర్గా చెప్పాను దీంట్లో రెండు రకాలు ఉన్నాయని. ఇನ್ನು నాన్ అయానిక్ సాలిడ్స్ అంటే క్రిస్టల్స్ ఎరా, నాన్ అయానిక్ సాలిడ్స్, ఓకేనా. ఒకటి వేకెన్సీ డిఫెక్ట్ అన్నాను, వేకెన్సీ డిఫెక్ట్ అన్నాను.
ముందు ఒకసారి చూడండి. ఒరే అయాన్స్ అయితే గనక పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఆల్టర్నేట్గా రాస్తాంరా. ఆటమ్స్ అయితే ఇంకా పాజిటివ్ నెగిటివ్లే ఉండవు కాబట్టి ఏదైనా స్పియర్ తోటి రిప్రజెంట్ చేస్తారా. ఏంటి సార్ మీ ఉద్దేశం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆటం రా. జాగ్రత్త, స్పియర్స్ అన్ని ఈక్వలే స్పియర్ లాగా కదా, మనం గీసినప్పుడు కొన్ని మిస్ అవుతాయిరా. అదే కొద్దిగా షేప్ మారుతూ ఉంటుంది కదా. ఇది రెండోదిరా, ఇది మూడో. ఇవన్నీ ఆటమ్స్, 4 ఆటమ్స్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ ఆటం గీయట్లేదురా, నేను మిస్ చేశాను రా. ఇదిగో ఇక్కడ అంటే ఇది మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నారా, ఇక్కడ తీసుకుంటున్నాను, ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నారా, ఇది కూడా మిస్ చేస్తున్నారా, మళ్ళీ ఇక్కడ తీసుకున్నారు, ఇది మిస్ అయిందిరా. ఇది అంటే ఈ ప్లేస్ రెండు ప్లేస్లో మిస్ చేశారు ఆటమ్స్. దీన్నే వేకెన్సీ అంటాం. అంటే డయాగ్రామ్లో వేకెన్సీ డిఫెక్ట్ అంటాం. అంటే ఏం చెప్తామంటే, కాన్స్టెంట్ పార్టికల్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ పాయింట్స్. ఏమన్నా కాన్స్టెంట్ పార్టికల్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ పాయింట్స్, అది వేకెన్సీ డిఫెక్ట్ అంటే డెఫినేషన్ అదే. కాన్స్టెంట్ పార్టికల్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద లాటిస్ పాయింట్ అంటే లేదు, ఇక్కడ ఉండాల్సి మిస్ అయినాయి అని చెప్పాను. అది టెక్నికల్గా చెప్పాను అంతే ఆ స్టేట్మెంట్. కాన్స్టెంట్ పార్టికల్స్ మిస్సింగ్. ఇప్పుడు ఇలా మిస్ అవటం వల్ల కొంత వెయిట్ తగ్గుతుందిగా, డెన్సిటీ డిక్రీస్, డెన్సిటీ తగ్గిద్దిరా. అంటే వేకెన్సీ డిఫెక్ట్ కాజెస్ డిక్రీజ్ ఆఫ్ డెన్సిటీ, డెన్సిటీ తగ్గింది ఒకటిరా. రెండోదిరా ఇంటర్స్టిషియల్ సైట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. Some constant particles occupy interstitial sites. ఏమన్నా some constant particles occupy interstitial sites. దాని అర్థమైందో మీరు వినండి. ఇప్పుడు రా, ఇది ఒక ఆటం రా, ఇక్కడ ఒక ఆటం, ఇక్కడ ఒకటి, 4 గీసాను. ఇక్కడ కూడా ఇంకో 4 గీస్తున్నారా, ఇక్కడ కూడా ఒక 4 గీస్తున్నాను. రే ఇంత గ్యాప్ ఉండదు లేరా, కొద్ది గ్యాప్ ఉండొచ్చు, నేను కావాలని కొద్ది గ్యాప్ ఎక్కువ గీసాను. ఒరే ఇదిగో ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఆటం ఉందనుకున్నారా, ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా ఆటం ఉందనుకున్నాం. ఇది ఎక్స్ట్రా ఆటం ఇక్కడ. సమ్ కాన్స్టెంట్ పార్టికల్స్ ఆక్యుపై ఇంటర్స్టిషియల్ సైట్స్. ఇది ఎక్స్ట్రాగా ఉన్నాయి ఈ రెండు, మళ్ళీ ఇక్కడ లేవు, నో ప్రాబ్లం. అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నట్రా. మరి అలాంటప్పుడు ఇక్కడ డెన్సిటీ ఏమవుతుందిరా, ఇంక్రీస్, డెన్సిటీ పెరిగిద్దిరా, డెన్సిటీ. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన ప్లేస్లో కొన్ని మిస్ అవటం, ఇక్కడ ఇంటర్స్టిషియల్లో కొన్ని ఎక్స్ట్రా రావటం, ఇంటర్స్టిషియల్లో కొన్ని ఎక్స్ట్రా రావటం. అది వేకెన్సీ డిఫెక్ట్ అయితే ఇది ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్, వేకెన్సీ డిఫెక్ట్. అదేవిధంగా ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్, 2 పాయింట్స్. ఇది వేటిల్లోరా, నాన్ అయానిక్ సాలిడ్స్లో ఇవి ఉంటాయిరా. ఇನ್ನು అయానిక్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్ షార్ట్ కీ డిఫెక్ట్ చెప్తున్నారు. షార్ట్ కీ డిఫెక్ట్, ఓకేనా. ఇదిరా ఈ షార్ట్ కీ డిఫెక్ట్ అయానిక్ కాంపౌండ్స్ లో హై కోఆర్డినేషన్ నంబర్ ఉన్నప్పుడు జరిగిద్దిరా. హై కోఆర్డినేషన్ నంబర్ అంటే జనరల్ గా 6 లేకపోతే 8 రా. 6 అంటే FCC రా, 8 అంటే BCC రా. అంటే ఇన్ అయానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ హై కోఆర్డినేషన్ నంబర్ ఎక్కువ ఉన్న వాటిలో ఈ డిఫెక్ట్ ఉంటుంది. ఏది, షార్ట్ కీ డిఫెక్ట్. ఎగ్జాంపుల్ రాయమంటే అయ్యే రాస్తున్నారా, NaCl, KCl, సీజన్ క్లోరైడ్, AgBr కూడా రాశాను. ఇది మళ్ళీ స్పెషల్గా మాట్లాడదాం. AgBr ఇవిరా.
మీకు తెలుసు NaCl కోఆర్డినేషన్ నెంబర్ 6 రా, KCl కూడా 6 రా, చెప్పుకోలేదు కానీ సీజన్ క్లోరైడ్ మాత్రం 8 రా, కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 8. ఇంతకు అసలు డిఫెక్ట్ ఎందుకు చెప్పలేదు. ఏం చెప్తామంటే డిఫెక్ట్ అంటే షార్ట్ అంటే ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ మిస్సింగ్ ఫ్రమ్ ద క్రిస్టల్. ఏమన్నాను? ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ మిస్సింగ్ ఫ్రమ్ ద క్రిస్టల్. ఈక్వల్ నంబర్ ఆఫ్ చార్జెస్ ఎందుకంటే టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రల్. చార్జ్ మిస్ అయిందంటే అయాన్స్ మిస్ అవటం, పాజిటివ్ నెగిటివ్ అయాన్స్. ఎందుకు ఈక్వల్ నంబర్ అంటే కనుక టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. పక్కన రాసుకోండి మళ్ళీ ఇంకోసారి. ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ మిస్సింగ్ ఫ్రమ్ ద క్రిస్టల్. ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద క్రిస్టల్. ఎందుకు ఈక్వల్ నెంబర్ అని చెప్పాను? టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. డయాగ్రామ్ చేద్దాం. ఇందాక ఈ రెండిట్లో నేను ఎక్కడా కూడా చార్జెస్ తీసుకోలేదు, అది నాన్ అయానిక్. ఇప్పుడు చార్జ్ ఇందాక కూడా మాట అన్నా, ఏదైనా స్పియర్ రిప్రజెంటేషన్. అయితే అయానిక్ అయితే పాజిటివ్ నెగిటివ్ ఉంటుందా చూద్దాం. ఇలా ముందు గీస్తున్నారా చూడండి, అందరూ మీరు కూడా గీసుకోండి. చార్జెస్ తర్వాత పెడదాం. ఈ ఇంకో 4 ఇక్కడ ఇంకొక 4 తీసుకుంటున్నాను. ఇందా మీతో మాట అన్నాను, అన్ని ఈక్వల్ సైజేరా, అదే మనం గీసేటప్పుడు సరిగా రావు అంటే. ఓకేరా, ఇవిరా. ఇప్పుడు విషయానికి వద్దాంరా. ఇది ప్లస్ అయితే ఇది మైనస్ రా, ఇది ప్లస్ అయితే అంటే ఆల్టర్నేట్ రా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రా, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్లస్ రావాలిరా. నేను మిస్ చేస్తున్నారా, ఇది మైనస్ అంటే ఇది మిస్ అయిన అయాన్ రా. మళ్ళీ ఇక్కడ ప్లస్, ఆ తర్వాత ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందిరా, ప్లస్. ఇందాక ఇక్కడ ప్లస్ మిస్ అయింది కదా, ఈసారి ఇక్కడ మైనస్ రావాలి, దాన్ని మిస్ చేస్తున్నారా. మళ్ళీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్. ఒక ప్లస్ ఒక మైనస్ మిస్ చేశాను నేను. ఒక ప్లస్ ఒకటేనే లేదు, ఈక్వల్గా ఎన్నైనా మిస్ చేయొచ్చు. వాడు వాల్యూ పరంగా ఏం చెప్పాడంటారా, 1 సెంటీమీటర్ క్యూబ్ క్రిస్టల్లో 10^22 ఉంటాయని చెప్పాడు అయాన్స్. ఓకే, వాటిల్లోరా 10^6 షార్ట్ కి డిఫెక్ట్స్ ఉంటాయని చెప్పాడు. ప్రాక్టికల్ వాల్యూ నేను మళ్ళీ ఏం చెప్పాను చూడండి. 1 సెంటీమీటర్ క్యూబ్ క్రిస్టల్లో 10^22 అయాన్స్ ఉంటే వాటిల్లో షార్ట్ కి డిఫెక్ట్స్ ఎన్ని ఉంటాయి అంటే 1 సెంటీమీటర్ క్యూబ్లో 10^6 ఉంటాయి అని చెప్పాడు వాడు. టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి వాల్యూస్. అంటే ఇదిగో ఇన్ని మిస్ అవుతాయి అని అర్థం రా వాడు లెక్క. నియర్లీ ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పడరా, ఇది షార్ట్ కి డిఫెక్ట్ అంటారా. ఓకేనా? ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుంటారా, ఇట్ ఈజ్ సిమిలర్ టు వేకెన్సీ డిఫెక్ట్. ఇట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు వేకెన్సీ డిఫెక్ట్. ఎలా కరెక్ట్ అనే ఉంది, వేకెన్సీ డిఫెక్ట్. ఇక్కడ కూడా ఛార్జ్ ఏమైందిరా, బ్యాలెన్స్ అయింది, కానీ వెయిట్ తగ్గిపోదురా, డెన్సిటీ డిక్రియస్. హియర్ ఆల్సో డెన్సిటీ డిక్రియస్, డెన్సిటీ తగ్గిపోతుందిరా. ఓకేనా? ఇది ఇక్కడ అర్థం రా. సరే, అర్థం చేస్తున్నారా? ఒక్క 2 minutes మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేద్దాంరా. సరే, నేను ఏదో మాట్లాడతాను అనుకోండి, మీరు ఎవరన్నా పర్సనల్గా ఏమైనా మాట్లాడాలనుకుని మాట్లాడండి. ఒక 2 minutes. ఓకే,
వినాయక్ నువ్వు మాట్లాడరా? వినాయక్ వినాయక్ ఎరా వినపడుతుందా వినాయక్? సరే, వీడియో ఏదో ప్రాబ్లం ఉంది. రైట్. చైతన్య రెడ్డి నువ్వు మాట్లాడరా? చైతన్య. హలో సార్. ఓకే. ఎరా ఫాలో అవుతున్నావు క్లాసు? ఎస్ సార్. ఓకే, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. పోయింది సార్, మీకు మాట చెప్పాను అందరికి. సాలిడ్ స్టేట్ రా మొదట్లో కొద్దిగా జిగ్ జాగ్ గా ఉంటుందిరా. టాపిక్ మూవ్ అయ్యే కొద్ది క్లారిటీ వస్తూ ఉంటది. జాగ్రత్తగా నోట్ చదివి కొద్దిగా బిట్స్ ప్రాక్టీస్ చేయి. ఓకేనా? ఓకే సరే. ఓకే. చరిత నువ్వు మాట్లాడమ్మా. చరిత. సార్. ఓకే, క్లాస్ ఫాలో అవుతున్నావమ్మా? ఫాలో అవుతున్నా. ఓకే, వర్క్ షీట్స్ ఏమైనా చేసావా? చేయలేదు సార్, టెక్స్ట్ బుక్ చదువుతున్నావు. ఓకే ఓకే. టెక్స్ట్ బుక్ లో పెద్దగా ఏమి ఉండదమ్మా. అంటే ఇదే పాయింట్స్ మళ్ళీ ఉంటాయి. డయాగ్రామ్స్ మాత్రం కలర్ డయాగ్రామ్స్ ఉంటాయి. తొందరగా బిట్స్ స్టార్ట్ చేయి. ఓకేనా? సరే. దుర్గాప్రసాద్ మాట్లాడరా ఒకసారి? దుర్గాప్రసాద్ సార్, ఏమన్నా బిట్స్ స్టార్ట్ చేసావా? క్లాస్ వర్క్ టెక్స్ట్ బుక్ చదువుతున్నాను సార్. అంతేనా? బిట్స్ ఎప్పుడు రా? వాళ్ళ గురువారం కదా. నేను ఎగ్జామ్ రాసావా? నేను ఎగ్జామ్ రాశాను సార్. ఓకే, మరి వాళ్ళు కొద్దిగా గట్టిగా బిట్స్ చేయి అయితే. ఓకేనా? ఓకే సార్. గౌతమ్ సాయి విశ్వనాథ్ ఒకసారి మాట్లాడరా? గౌతమ్ అన్మ్యూట్ చేశాను రా. ఇంకోసారి చూడు. గౌతమ్. ఇదేదో ప్రాబ్లం ఉందిరా వీడిది. సరే. జయంత్ ఒకసారి మాట్లాడరా? జయంత్. జయంత్ అయినా? ఓకే ఓకే. వర్క్ చేస్తున్నావురా జయంత్? చేస్తున్నాను. ఓకే ఓకే. ఎన్నైనా వర్క్ షీట్స్? వినపడుతుంది నీ మాట, నాకు వినపడుతుంది. ఎన్నైనా వర్క్ షీట్స్? సెకండ్ వర్క్ షీట్ చేస్తున్నాను సార్. ఫస్ట్ అయిందా? అదే కొన్ని డౌట్స్ ఉంటే కొన్ని ఉన్నాయి. కొన్ని ఈ రోజు చెప్పిన టాపిక్ ఉన్నాయి. ఉన్నాయి. అవును, అవి కవర్ అవుతాయిలే. సరే సరే. అయితే గట్టిగా ఇవాళ ఎవడైనా 3 వర్క్ షీట్ల దాకా వెళ్ళంటారా తొందరగా? సరే, నువ్వు మ్యూట్ అవురా. యశ్వంత్ రెడ్డి ఒకసారి మాట్లాడరా? యశ్వంత్ రెడ్డి. ఓకే. ఇలా వర్క్ షీట్స్ బిగిన్ చేసావా? ఎవరే కొద్దిగా వాయిస్ పెంచు, వినపట్లేదు. యశ్వంత్, వర్క్ షీట్స్ బిగిన్ చేసావా అంటున్నాను. ఎన్ని చేసా? ఓకే, కొద్దిగా వాళ్ళు 3 దాకా చేయండి. అంటే వీలైద్ది వాళ్ళు చేయటం. వర్క్ మొదట్లో కొద్దిగా డిలే అవుతుంది కానీ ఇప్పుడు ఫాస్ట్ అవుతుందిరా, చేయండి. లిఖితా రెడ్డి ఒకసారి మాట్లాడమ్మా. లిఖిత. అన్మ్యూట్ చేశానమ్మా నిన్ను. లిఖిత. సరే, అన్మ్యూట్ అయ్యావు లిఖిత? ఓకే, ప్రాబ్లం ఉంది. లింగావరుణ్ నువ్వు మాట్లాడరు ఒకసారి? లింగావరుణ్ రా. వరుణ్. హలో సార్. ఓకే, ఫాలో అవుతున్నావు క్లాసు? ఫాలో అవుతున్నా. మరి ఎలక్ట్రోకెమిస్ట్రీ అన్న కొద్దిగా పాజిటివ్గా వెళ్తున్నావా? ఎలక్ట్రోకెమిస్ట్రీ అను సాలిడ్ స్టేట్ నా ఉద్దేశం ఫిజికల్ కెమిస్ట్రీ కదా. లాస్ట్ వీక్ ప్రతిసారి కన్నా పర్లేదు సార్. సార్ కంటే పర్లేదు. ఇంతకి లాస్ట్ వీక్ ఎట్లా రాసావు? అంటే రాశాను సార్. కొద్దిగా పర్లేదనే మార్కులు ఏమైనా వచ్చినాయా? అంటే అంత ముందు కన్నా బాగానే వచ్చాయి సార్. ఓకే ఓకే.
జాగ్రత్త, ఇంకా అంతకు ముందు లేదు ఏం లేదు, 2 నెలల్లో అయిపోతుంది. కాస్త మ్యాథ్స్ వదిలేసి కెమిస్ట్రీని పట్టుకుంటే బాగుపడతావు. సరేనా? ఎప్పుడు మొఖాలు ఎప్పుడు చూసుకుంటామో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ లోపు సిలబస్ అయిద్ది, ఇంకేమైద్దో మరి. సరే. రే విక్రమ్ ఎక్కడ ఉన్నావురా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి. విక్రమ్ సింహారెడ్డి. ఎడమ్మా? రైట్, ఓకే. ఒకసారి మాట్లాడు సార్. ఏంటి కెమిస్ట్రీ పరిస్థితి ఏంటి? అన్న చేయగలుగుతున్నావా? చేస్తున్నాను సార్. అంటే మొన్న ఫిజికల్ కెమిస్ట్రీ వీక్స్ లో మార్కులు కనిపించినాయి నాకు. ఎప్పుడు నీదేంద్రా వాయిస్ ప్రాబ్లం ఉంటుంది? అంటే హెడ్సెట్ సరిగ్గా లేదు సార్. సరే సరే, మొత్తానికి వర్క్ అయితే చేస్తున్నావు కదా? చేస్తున్నాను సార్. సరే, కంటిన్యూ చేయి, జాగ్రత్త చేయి అయితే. ఓకే సార్. ఓకే ఓకే, సరేరా. మళ్ళీ అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఆశీష్ నేను ఒక్కడిని అన్మ్యూట్ చేసి ఉంచుతాను రా. ఒకసారి అవరా అన్మ్యూట్ ఆశీష్. ఓకే, ఇక సెట్ చేసి క్లాస్ బిగిన్ చేద్దాంరా. ఓకేరా, మళ్ళీ బిగిన్ చేయబోయేటప్పుడు రా ఇంకొక చిన్న పాయింట్ రా. సాలిడ్ స్టేట్లో రా నువ్వు మీ మ్యాథమెటికల్ అప్రోచ్ని వాడుకోవాలరా. మ్యాథమెటికల్ అప్రోచ్ని వాడుకోవడం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు NaCl ఉందనుకున్నావురా, సెంటర్లో ఒక Na+ ఉంటుంది. ఓకే, ఎందుకంటే బాడీ సెంటర్లో ఉంటుందిరా. ఆ తర్వాత ఎడ్జ్ సెంటర్లో కూడా Na+ ఉంటాయిరా. వాడు ఎప్పుడన్నా ఈ రెండింటికి మధ్య నీకు డిస్టెన్స్ అడుగుతాడు, నువ్వు వెంటనే నీకు తెలుసు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. లేకపోతే ఇదే సెంటర్లో ఉన్న Na+కి ఫేస్ సెంటర్లో Cl- అని ఉంటుందిరా, ఈ డిస్టెన్స్ అడుగుతాడు. లేకపోతే కార్నర్లో ఇంకో Cl- అని ఉంటుంది, దాని డిస్టెన్స్ అడగవచ్చు. లేకపోతే ఫేస్ సెంటర్లో ఉన్న Cl- కి కార్నర్లో ఉన్న Cl- డిస్టెన్స్ అడగవచ్చు. ఇట్లా వాడి ఇష్టం రకరకాలుగా అడుగుతుంటాడు. ఓకేనా? అంటే నీకు ఏంటంటే ఇమాజినేషన్ ఉండాలి. డయాగ్రామ్ మొత్తం నేను మీకు ఇచ్చాను, ఇమాజినేషన్ ఇది ఇలా ఉంటుందిరా అని. అంటే గీయటం కాదురా, అక్కడ నువ్వు కళ్ళు మూసుకొని దాన్ని ఇట్లా ఇమాజిన్ చేసుకోగలగాలి, ప్లేస్ ఎక్కడ ఉన్నాయని. వెంటనే దాన్ని మ్యాథమెటికల్ ఫార్ములా వేసుకొని చేయగలగాలి. ఇలా ఎవడైతే, నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను, గుర్తుందో, థర్మోడైనమిక్స్ అప్పుడు ఓ మాట అన్నాను ఆ చాప్టర్లో, ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ అవసరమైతే వెంటనే అటాచ్ చేసుకొని చేసుకోవాలరా అని. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ పని లేదు, కానీ ఆ ఇమాజినేషన్ తీసుకొని అది క్యూబ్లోనో ఎక్కడో సారీ ఒక ట్రయాంగిల్ ఏదో వస్తుంది, ఆ ట్రయాంగిల్లో ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అని అలా ఆలోచించుకోండి ఎవడుకోడు. అంటే ఈడ నాకంటే ఆ పాయింట్స్ని మీరు స్ట్రెంత్ అనరా, ఎందుకంటే నాకంటే మీకు మ్యాథ్స్ బాగొచ్చు కాబట్టి నేను ఐడియా ఇవ్వగలరా, అరే ఈ 2 డిస్టెన్స్లో కనుక్కోండి, అది ఇది కనుక్కోండి, అది కనుక్కోండి. కానీ నువ్వే కనుక్కోవాలరా, కనుక్కొని నువ్వు రాయగలగాలరా. ఇది ఒక సజెషన్ రా. అందరూ ఆ విధంగా ఆలోచించండి. అంటే అన్ని బిట్స్ అలా ఉంటాయని నేను చూడట్లేదు. ఒక 10% బిట్స్ లేకపోతే 15% ఇప్పుడు ఉంటాయి ఆ బిట్స్. ఓకేనా? రైట్, కాసేపు ఆ సంగతి వదిలేయండి, కంటిన్యూషన్ కొద్దాం. ఇందాకర షార్ట్ కీ డిఫెక్ట్ చెప్పాను రా, నేను చెప్పాను షార్ట్ కీ డిఫెక్ట్. ఇప్పుడు రా ఫ్రెంకెల్ డిఫెక్ట్ చెప్తాను. ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఆశిష్, ఆడియో వీడియో ఏం ప్రాబ్లం ఏం లేదు కదా? ఓకే రైట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ తీసుకున్నారు. అరే ఇది కూడా అయానిక్ కాంపౌండ్స్ లోనే. ఇక్కడ వాడు చెప్పేది జింక్ సల్ఫైడ్ రా. అంటే వాడి ఉద్దేశం లో కోఆర్డినేషన్ నంబర్ రా ఇది. ఇందాక అది హై కోఆర్డినేషన్ నంబర్ అన్నా, ఇది లో కోఆర్డినేషన్. జింక్ సల్ఫైడ్ కోఆర్డినేషన్ నంబర్ ఎంత? దీనికి 4 రా, మీకు తెలుసు అందరికి. జింక్ సల్ఫైడ్ ఆ లాజిక్ ఏంటంటే స్మాల్ క్యాటయాన్ ఉండాలిరా, స్మాల్ క్యాటయాన్. స్మాల్ క్యాటయాన్ అంటే RC/RA లోగానే ఉంటుంది కదా, అంతేగా? క్యాటయాన్ చిన్నదైనప్పుడు RC/, అప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ తక్కువే కదా. ఇది జింక్ సల్ఫైడ్.
ఇది ఒక్కటే కాదురా, సిల్వర్ హ్యాలైట్స్ 3 ఇస్తాడురా. సిల్వర్ హ్యాలైట్స్ 3. ఇందాక నేను మళ్ళీ మాట్లాడతాను ఇయ్యారా, సిల్వర్ బ్రోమైడ్కి 2 డిఫెక్ట్స్ ఉన్నాయిరా. నీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. ఫ్రాంకెల్ డిఫెక్ట్, షార్ట్ కి డిఫెక్ట్ 2 ఉంటాయి ఏజీబీఆర్కి. ఏజీబీఆర్ షో బోత్ ఫ్రాంకెల్ అండ్ షార్ట్ కి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రెగ్యులర్ గా ఇచ్చే బిట్రా ఇది. ఓకేనా? మళ్ళీ వీటికి ఇవ్వడరా పాయింట్, ఏజీసీఎల్కి ఏజీఐకి. అని ఇందాక ఒక మాట అన్నాను, స్మాల్ క్యాటయాన్ ఉండాలి అన్నాను ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఏమవుతుంది సార్? ఇది చెప్పబోయే ముందు ఇందాక షార్ట్ కి ఏం చెప్పాను ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఈక్వల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ మిస్సింగ్ ఫ్రమ్ ద క్రిస్టల్ అని చెప్పాను ఇందాక షార్ట్ కి చెప్పాను. ఇక్కడ ఏం చెప్తాను చూడండి, స్మాల్ క్యాటయాన్స్, ఓకేనా, షిఫ్ట్స్ ఫ్రమ్ ద లాటిస్ పొజిషన్ టు ఇంటర్స్టిషియల్ సైట్. మళ్ళీ ఇంకోసారి, some cations shift from interstitial site, shift from lattice position to interstitial site. మళ్ళీ ఇంకోసారి, small cations shift from lattice point to interstitial site. Lattice point to interstitial site. ఓకేనా? ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైందిరా. చూడండి, ఇందాకలాగానే ఇదిగో ఇలా తీసుకుంటున్నారా, స్పియర్స్ 4, ఇక్కడ కూడా 4. జాగ్రత్త, ఒకదానికొకటి టచ్ అవుతారంటే క్రాస్ అవ్వరా ఏదో అనుకోకుండా ఎడగొడ తీసుకుంటున్నారు. ఇదిగోరా, ఇదిరా అయిపోయింది అందరికి. ఇక్కడ ప్లస్ ఉంది అనుకున్నారా, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. అప్పుడు ఇక్కడ మైనస్ రావాలరా, ఇక్కడ ప్లస్ రావాలరా, మళ్ళీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇది ప్లస్ రా, ఇది మైనస్, మళ్ళీ ఇక్కడే రావాలరా ప్లస్. ఈ ప్లస్ మిస్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నాను నేను, అంటే ఈ పక్కనే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇది మైనస్ రా, ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ రావాలి కదా, అది మిస్ చేసి ఇక్కడ పెడుతున్నారు. క్యాటయాన్స్. వై క్యాటయాన్ ఆక్యుపై ది ఇంటర్స్టిషియల్ సెగ్మెంట్? దేస్ ఆర్ స్మాల్. చిన్న అంటే పెద్ద అయితే సైజ్ సరిపోదురా, అక్కడ చిన్న అయితే సైజ్ సరిపోద్ది. అది ముందుగా కండిషన్ అందుకని చెప్పిందిరా. కాబట్టి పాజిటివ్ అయాన్స్ అక్కడ ఆక్యుపై చేస్తారా, ఇంటర్స్టిషియల్ సైట్ ని ఆక్యుపై చేస్తారా. ఓకేనా అందరికి? ఇలా రిప్రజెంట్ చేస్తారా. జాగ్రత్త, ఇక్కడ మిస్ అయింది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ మిస్ అయింది పక్కనే ఉండాలని లేదు. ఏడ 2 మిస్ అయినాయి, ఇక్కడ 2 చూపించాను, ఇంకెక్కడైనా చూపించుకోవచ్చు 2, నో ప్రాబ్లం. అంటే 2 ఉంటాయని కూడా కాదురా, ఎన్నైనా ఉండొచ్చు. ఇది మనం ఇక్కడ చెప్పే స్టేట్మెంట్ లో ఏం చెప్పాను చూడండి ఒకసారి. సమ్ పాజిటివ్ అయాన్స్ అంటే సమ్ క్యాటయాన్స్ షిఫ్ట్ ఫ్రమ్ లాటిస్ పాయింట్ టు ఇంటర్స్టిషియల్. లాటిస్ పాయింట్ అంటే ఇవిరా, ఇంటర్స్టిషియల్ సైట్స్ అంటే ఇవిరా, మధ్యలో ఉండే షిఫ్ట్ అవుతుంది. జాగ్రత్త, ఇప్పుడు ఇవి లాటిస్ పాయింట్ లో మిస్ అయినాయి కదరా, అందుకని విత్ రెస్పెక్ట్ టు లాటిస్ పాయింట్ ఏమవుతుందంటే ఇది వేకెన్సీ డిఫెక్ట్ అయిద్దిరా. మీరు ఒప్పుకుంటారా? వేకెన్సీ డిఫెక్ట్. విత్ రెస్పెక్ట్ ఇంటర్స్టిషియల్ సైట్ అయినా ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్ రా. 2 రకాలు ఉన్నాయి కదా దీంట్లో, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. మళ్ళీ ఇంకోసారి, విత్ రెస్పెక్ట్ టు లాటిస్ పాయింట్ అన్న వేకెన్సీ డిఫెక్ట్ రా, విత్ రెస్పెక్ట్ ఇంటర్స్టిషియల్ సైట్ అన్న ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. దీన్ని డిస్లొకేషన్ డిఫెక్ట్ అని కూడా అంటారు. డిస్లొకేషన్, లొకేషన్ మారిందిరా కదా, లొకేషన్ మార్చడం అంటే ఏంది, ఇక్కడిది ఇక్కడికి వెళ్ళింది, లేదా ఇక్కడిది ఇక్కడికి వచ్చింది, డిస్లొకేషన్ అంటారా. ఇది ఇక్కడ నో చేంజ్ ఇన్ డెన్సిటీ రా కదా, ఎందుకని ఎక్కడికి బాగాలేదుగా, అక్కడే ఉన్నాయిగా, బయటికి బాగాలేదుగా. నో చేంజ్ ఇన్ డెన్సిటీ, డెన్సిటీ మారదురా. ఇది ఫ్రాంకెల్ డిఫెక్ట్ గురించి చెప్తారు. ఇదేంటిది ఫ్రాంకెల్ డిఫెక్ట్. తర్వాత
ఇంప్యూరిటీ డిఫెక్ట్ రెండోదిరా. ఇదంతా ఫస్ట్ దాంట్లోనేరా. మీరా కరెక్టేనా? ఇంకోసారి చెప్తాను వినండి. యాక్చువల్గా మళ్ళీ ఇంకో పాయింట్ రా. డిఫెక్ట్స్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆఫ్ క్రిస్టల్. క్రిస్టల్ యొక్క కండక్టివిటీ పెంచిద్దిరా ఇది. ఏది డిఫెక్ట్స్ అది రాసుకోండి. ఏ డిఫెక్ట్ అయినా ఫస్ట్ ఏమన్నా స్టాయికోమెట్రీ డిఫెక్ట్స్ అన్నా. దాంట్లో నాన్ అయానిక్ సాలిడ్స్ ఒకటి, అయానిక్ సాలిడ్స్ ఇంకోటి. నాన్ అయానిక్ లో 2 చెప్పాను రా, వేకెన్సీ ఇంటర్స్టిషియల్. అయానిక్ లో 2 చెప్పాను రా, షార్ట్ కి ఫ్రంక్. అయిపోయింది అంతవరకు. ఇవన్నీ స్టాయికోమెట్రీ డిఫెక్ట్స్ రా. ఇప్పుడు ఇంప్యూరిటీ డిఫెక్ట్ రెండో కేటగిరీకి వచ్చాను రా. ఏం లేదురా, 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఏజీసీఎల్ రా, దానికి కాడ్మియం క్లోరైడ్ ఇంప్యూరిటీగా తీసుకుంటారా. అంటే జనరల్గా సేమ్ యానయాన్ తీసుకుంటారా, డిఫరెంట్ క్యాటయాన్స్. అదేవిధంగా ఎన్ఏసిఎల్ రా, దీనికి స్ట్రాన్షియం క్లోరైడ్ ఇంప్యూరిటీగా తీసుకుంటారా. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైందిలే. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాకలా అన్నరా కొన్ని అయాన్స్ తీసుకుంటున్నారా. ఈ యొక్క 4, ఇక్కడ ఇంకో 4 తీసుకుంటున్నారా. ఓకేరా, టచ్ అవుతాయిరా, కానీ మనం గీసేటప్పుడు సరిగా అవ్వక అట్లా వస్తుంటాయిరా. ఇవిరా 4 పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఆటోమేటిక్ ఇక్కడ పాజిటివ్ రావాలరా, ఇక్కడ నెగిటివ్. ఈ పాజిటివ్ నేను మిస్ చేస్తున్నారా, జాగ్రత్త. మళ్ళీ ఇక్కడ నెగిటివ్ రా, మళ్ళీ ఇక్కడ నెగిటివ్. ఇక్కడ కూడా పాజిటివ్ రావాలి, దాన్ని కూడా నేను మిస్ చేస్తున్నారా. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ రా. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ రా, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ రా. అయిపోయింది. నేను 2 పాజిటివ్లు మిస్ చేశాను రా. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంది ఇది అనుకున్నారా, ఇది NaCl SrCl2. మరి ఇవన్నీ +1 యూనిట్. ఇది ప్లస్ అయినా 1 మైనస్ కూడా 1 రా, 1 అంటే NaCl లో ఇది. ఇప్పుడు నేను స్ట్రాన్షియం ఈ రెండిట్లో ఏదో ఒక ప్లేస్ లో తీసుకుంటున్నారా, +2 రా, +2. ఇది ఖాళీగా ఉంటుందిరా. అంటే టు మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ సమ్ లాటిస్ పాయింట్స్ ఆర్ వేకెంట్. కొన్ని లాటిస్ పాయింట్స్ వేకెంట్ రా. ఎందుకంటే 2 సోడియం పోతేరా ఒక్క స్ట్రాన్షియమే రావాలరా. ఎందుకని 2 సోడియం కలిపి +2. ఇది అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ రా, నంబర్ ఆఫ్ స్ట్రాన్షియం అయాన్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ రా. అంతేగా. ఇప్పుడు ఒకటే చూపించాను నేను, ఒక వేకెన్సీని. ఒకవేళ ఒక 1 lakh చూపించాం అనుకోండి, ఆటోమేటిక్ 1 lakh వేకెన్సీస్ ఉంటాయిరా. 1 lakh చూపిస్తే 1 lakh వేకెన్సీస్ ఉంటాయిరా. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అంటే ఏది ఈ ఎగ్జాంపుల్ రా, నంబర్ ఆఫ్ స్ట్రాన్షియం అయాన్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్. ఇంతకీ అర్థం ఏంటంటే NaClకి ఇదిగో ఇది ఇంప్యూరిటీ కలిపినారు, అందుకని దీన్ని ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటాం. ఓకేనా. అంటే సమ్ ఆఫ్ ద Na+ పొజిషన్స్ ఆక్యుపైడ్ బై strontium ions and some positions are vacant. కొన్ని పొజిషన్స్ వేకెంట్. వేకెంట్ పొజిషన్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ Sr+2 ions. అవన్నీ ఉంటే వేకెంట్ పొజిషన్స్ కూడా అన్నీ ఉంటాయి. దీనే ఇంప్యూరిటీ డిఫెక్ట్ అంటారు. యానయాన్ ఈజ్ ఐడెంటికల్ అని చెప్పిన ముందుగానే. దీన్ని ఏమంటాం, ఇంప్యూరిటీ డిఫెక్ట్. ఓకేనా, రైట్. ఒక పాయింట్. కంటిన్యూషన్ వెళ్దాంరా. సరే వినండి. కంటిన్యూషన్లో ఈసారి నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ తీసుకున్నారు. ఇందాక కూడా నేను మీతో ఒక మాట అన్నా, అర్థం కానంత ఏం ఉండవురా,
అది అన్ని జాగ్రత్తగా ఒక సీక్వెన్స్ లో గుర్తుపెట్టుకోవాలరా. ప్రతి స్టేట్మెంట్ ఒక బిట్టేరా. అది దీంట్లో కూడా 2 డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి మెటల్ ఎక్సెస్, ఇదిరా ఒకటి. రెండోది మెటల్ డిఫిషియంట్ అని కూడా చెప్పాను. ఓకేనా? నాన్ స్టాయికోమెట్రిక్ కదా. డ్యూ టు దీస్ డిఫెక్ట్స్ స్టాయికోమెట్రిక్ చేంజెస్. ఇందాక స్టాయికోమెట్రీ నో చేంజ్ అని చెప్పాను, ఇక్కడ స్టాయికోమెట్రీ చేంజెస్. స్టాయికోమెట్రీ ఇందాక కూడా చెప్పాను, ఫార్ములా చేంజెస్ అని చెప్పాను. ఫార్ములా చేంజెస్ చెప్పానా? ఫార్ములా మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అన్నాను. ఓకేనా? రెండోది ఉందన్నాను మెటల్. ఈ మెటల్ ఎక్సెస్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయిరా. మెటల్ ఎక్సెస్ లో 2. ఫస్ట్ ఏంటంటే డ్యూ టు యానయాన్ వేకెన్సీస్. హెడ్డింగ్ కి మీనింగ్ ఒక 2 నిమిషాలు అయితే అర్థమైద్దిరా. డ్యూ టు యానయాన్ వేకెన్సీస్, వేటి వల్ల యానయాన్ వేకెన్సీ. దీనికి ఒకటి చెప్పే జనరల్ కదా, లిథియం క్లోరైడ్ లిథియము కాంబినేషన్ దా ఒక ఎగ్జాంపుల్. సోడియం క్లోరైడ్ సోడియం. మూడో ఎగ్జాంపుల్ దా పొటాషియం క్లోరైడ్ పొటాషియం. అంటే లేదు, ఏ సాల్ట్ తీసుకుంటే అదే మెటల్ తీసుకోవాలరా. లిథియం క్లోరైడ్ లిథియం సాల్ట్. ఒక్క నిమిషం. దీనికి రా పింక్ కలర్ ఉంటుందిరా, దీనికి ఏమన్నా ఎల్లో కలర్ ఉంటుందిరా, దీనికి ఏమన్నా వైలెట్ కలర్ ఉంటుందిరా. కలర్ కూడా అడుగుతాడు రా, కలర్స్ కూడా అడుగుతాడు. ఇంకా చెప్పలేదు, ఎందుకు ఉంటుందో చెప్తాను నేను. ఓకేనా? సరేరా. నాన్ స్టాయికోమెట్రిక్ అంటే స్టాయికోమెట్రీ చేంజెస్ అన్నాను, అంటే ఫార్ములా చేంజెస్ అన్నాను. దీంట్లో ఒకటి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అంటున్నాను. ఏమన్నాను? మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ డ్యూ టు యానయాన్ వేకెన్సీస్ అని ఒకటి, దాంట్లో ఒక కేటగిరీ రా ఇది. దీంట్లో రెండోది కూడా ఉంది, ఏ చెప్తున్నాను. ఏం చేస్తారు సార్ అంటే చాలా సింపుల్ పాయింట్ అదేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది NaCl క్రిస్టల్ అనుకున్నారా. ఇక అయాన్స్ కూడా నేను రాయలేదురా. NaCl క్రిస్టల్. we take the sodium on the surface. సర్ఫేస్ మీద సోడియం తీసుకుంటారు. ఇది దాన్ని రాశాను సోడియం. ఇన్ హీటింగ్, దాన్ని హీట్ చేస్తారా. జాగ్రత్తగా వింటున్నారు అందరూ. ఈ సోడియంలో నుంచిరా ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్తాయిరా. ఎలక్ట్రాన్స్ ఏ లోపలికి వెళ్తారు? ఎలక్ట్రాన్స్. జాగ్రత్త అమ్మ. Cl మైనస్ అయాన్స్ బయటకు వస్తాయి. Cl మైనస్ అయాన్స్. మళ్ళీ ఇంకొకసారి Cl మైనస్. సోడియంలో నుంచి ఎలక్ట్రాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఇది Na ప్లస్ అయ్యిదిరా. Cl మైనస్ బయటకు వచ్చినప్పుడు NaCl ఈజ్ ఫార్మ్డ్ ఆన్ సర్ఫేస్. సమ్ నాట్ టోటల్. సమ్ NaCl ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్. అయిపోయింది అందరికి. ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ టు ద క్రిస్టల్. సమ్ Cl మైనస్ కమ్ అవుట్. సమ్ NaCl ఫార్మ్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద కొంత NaCl ఫార్మ్ అయింది. సర్ఫేస్ మీద కొంత ఫార్మ్ అయింది. అయిపోయిందా? ఇందాక నేను ఎలక్ట్రాన్స్ వెళ్ళి చూడండి లోపలికి. ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ద పొజిషన్స్, సమ్ పొజిషన్స్ ఆఫ్ Cl మైనస్. ఇంకొకసారి, ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ద సమ్ పొజిషన్స్ ఆఫ్ Cl మైనస్. Cl మైనస్ అంటే యానయాన్స్ కావాలంటే. ఇప్పుడు ఒక్కసారి అందరు చూడండి. ఇదొకటిరా, ఇదొకటి, ఇదొకటి, 4రా. ఈ ఇంకో 4రా. ఓకేనా? ఈ ఇంకో 4రా. ఈ ఇంకో 4రా. ఇక్కడరా ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ రా. ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ నెగిటివ్ అయాన్ ఉండదు కదా, దాని ప్లేస్ లో ఎలక్ట్రాన్ ఉంటుందిరా. ఈ రాశాను నేను. మళ్ళీ ఇది పాజిటివ్. మళ్ళీ ఇక్కడ పాజిటివ్ రా, ఇక్కడ నెగిటివ్. దీని ప్లేస్ లో కూడా ఎలక్ట్రాన్ పెడుతున్నారా. మళ్ళీ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. అంటే ఇక్కడ Cl మైనస్, ఇక్కడ Cl మైనస్, రెండు ప్లేసుల్లో నేనేం చేసింది ఎలక్ట్రాన్స్ పెట్టాను. సమ్ ఆఫ్ ద Cl మైనస్ పొజిషన్స్ అంటే యానయాన్ పొజిషన్స్
ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్. ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్స్. జాగ్రత్త. These are known as F centers. Capital F. F centers. F centers. And ఏం సార్ F centers and definition simple రా. Some of the anion positions are occupied by electrons. These are known as F centers. కొన్ని anions ప్లేస్ లోకి ఎలక్ట్రాన్స్ వస్తాయి, వీటిని F centers. ఓకేనా, అయిపోయింది అందరికి. డ్యూ టు ద F centers it exhibit color. వీటికి ఎందుకు కలర్ వస్తుందంటే F centers వల్ల కలర్ వస్తుంది. డ్యూ టు ద F centers they exhibit కలర్. ఒరే దెర్ ఈజ్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఉందరా? ఎందుకంటే Cl మైనస్ బయటికి పోతే ఎలక్ట్రాన్ లోపలికి వచ్చింది, నో ప్రాబ్లం, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఓకేనా, ఇది యానయానిక్ వేకెన్సీస్ అని మీనింగ్. ఇందా చూడండి, ఇక్కడ Cl మైనస్ లేదురా, ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ Cl మైనస్ లేదు, అవి వేకెన్సీస్. అంటే యానయాన్ లేకుండా ఎలక్ట్రాన్ ఉంది ఆ ప్లేస్ లో. ఓకేనా, ఇది మెటల్ ఎక్సెస్ లో ఒక ఎగ్జాంపుల్ రా. ఇంకోటిరా, సెకండ్ వన్, ఎక్సెస్ క్యాటయాన్. అంటే ఇదేమన్నా డ్యూ టు యానయాన్ వేకెన్సీ కదా. రెండు ఏది మెటల్ ఎక్సెస్ లో రెండోది బి అని పెట్టుకోండి. మెటల్ ఎక్సెస్ లో ఏ, ఇది బి. డ్యూ టు ఎక్సెస్ క్యాటయాన్స్ ఇన్ ఇంటర్స్టిషియల్ సైట్స్. ఇన్ ఇంటర్స్టిషియల్ సైట్స్. ఇంటర్స్టిషియల్ సైట్స్ ద్వారా ఎక్సెస్ క్యాటయాన్ ఉండాలిరా. దీనికి వాడు చెప్పే ఎగ్జాంపుల్ రా జింక్ ఆక్సైడ్. జింక్ ఆక్సైడ్ ఇది మీకు ఆల్రెడీ డి బ్లాక్ లో ఒక పాయింట్ చెప్పాం, అది ఇక్కడ క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా అన్నాను సాలిడ్ స్టేట్ లో క్లారిటీ వచ్చింది లేరని. ఈ జింక్ ఆక్సైడ్ ని హీట్ చేస్తారా, మీకు అందరూ తెలుసు జింక్ ఆక్సైడ్ అంటే Zn+2 O-2. ఇది జింక్ ఆక్సైడ్ రా. ఈ Zn+2 ఇంతే ఉంటుందిరా. ఈ O-2 ఆక్సిజన్ గా మారిద్దిరా. 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద O-2 అయాన్స్ గివ్ ద ఆక్సిజన్. అన్ని కాదు, మొత్తం కాదు, కొన్నిదా. కొన్ని O-2 అయాన్స్ ఆక్సిజన్ ఇచ్చేస్తారా. ఎలక్ట్రాన్స్ కూడా వస్తాయి. ఏమొస్తాయి? ఎలక్ట్రాన్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఇంకోసారి, ఇన్ హీటింగ్ సమ్ ఆఫ్ ద O-2 అయాన్స్ గివ్ ఆక్సిజన్. మరి ఇప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. క్రిస్టల్ ఇందాట్లాగానే ఇది ప్లస్ రా. సరే ముందు మొత్తం గీద్దాం. ఓకేనా, ఇప్పుడు వినండి, ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్. ఓకేనా, ప్రస్తుతం నేను ఇక్కడ వీటిలో ఏం చూపించలేదురా. అయితే ఇంకా ఉందిరా క్రిస్టల్. అదే కాదు, ఇంకా చాలా క్రిస్టల్ ఉంటుంది. అంటే ఈ 12 అయాన్సే కాదు కదా, వాటిలో ఏదో ఒక ప్లేస్ లో నుంచిరా ఆక్సిజన్ బయటికి పోతే ఈ ఎలక్ట్రాన్స్ ఏమన్నా ఇక్కడ మధ్యలో వస్తాయిరా. Zn+2 అయాన్ కూడా ఈ మధ్యలో ఉంటుందిరా. మళ్ళీ ఇంకోసారి బ్యాలెన్స్ అవ్వాలిగా. Zn+2 ఎలక్ట్రాన్స్ అంటే some Zn+2 occupy the interstitial sites. జాగ్రత్త, interstitial site లోకి వస్తుంది. To maintain the electrical neutrality, electrons occupy neighboring interstitial sites. మళ్ళీ ఇంకోసారి, some Zn+2 occupy interstitial sites. To maintain the electrical neutrality, some electrons occupy interstitial sites. కొన్ని ఎలక్ట్రాన్స్ ఇంటర్స్టిషియల్ సైట్స్ ఆక్యుపై చేస్తాయి. ఇందాక ఏమన్నా నెగిటివ్ అయాన్ సైట్స్ లో ఉన్నాయిరా, ఇప్పుడు అది కాదు, ఇంటర్స్టిషియల్ సైట్స్ లో ఉన్నాయి. ఒకసారి పైన హెడ్డింగ్ చూడండి, డ్యూ టు ఎక్సెస్ క్యాటయాన్ ఇన్ ఇంటర్స్టిషియల్ సైట్. ఓకేనా, ఇదిగో ఇదిరా, ఎలా అవుతుందిరా. ఓకేనా, సరే, ఇది మీకు గుర్తుందిరా. ZnO కోల్డ్ కండిషన్ కలర్లెస్, హాట్ కండిషన్ ఎల్లో కలర్ అని చెప్పాను డి బ్లాక్ లో. కోల్డ్ కండిషన్ కలర్లెస్, హాట్ కండిషన్ ఎల్లో కలర్. డ్యూ టు F సెంటర్. దీన్ని కూడా F సెంటర్ అని ట్రీట్ చేస్తారు. డ్యూ టు F సెంటర్, ఇది ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇంటర్స్టిషియల్ సైట్. ఓకేనా, ఇది రాసుకున్నారా. ZnO కోల్డ్ కండిషన్ కలర్లెస్, హాట్ కండిషన్ ఎల్లో కలర్. దీనికి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్తారంటారా,
ఇఫ్ దిస్ క్రిస్టల్ ఈజ్ హీటెడ్ విత్ ఆక్సిజన్, ఈ క్రిస్టల్ అక్కడ ఆక్సిజన్ కలిపి హీట్ చేస్తే, అండ్ దెన్ కూల్డ్, ఆ తర్వాత కూల్ చేస్తారా? కూల్డ్. దీంట్లో కండక్టివిటీ డిక్రియస్. ఏందవుతుంది? కండక్టివిటీ డిక్రియస్. కండక్టివిటీ డిక్రియస్. అసలు కండక్టివిటీ ఎక్కడి నుంచి వచ్చిస్తారంటే ఇదిగో ఈ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తారా? కండక్టివిటీ ఇదిగో ఈ ఎలక్ట్రాన్స్ వల్ల, ఇది ఇంటర్స్టిషియల్ సైట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఎందుకంటే ఇట్ డిక్రీస్ ద ఇంటర్స్టిషియల్ ఎలక్ట్రాన్స్. దేన్ని డిక్రీజ్ చేస్తుందా? ఇంటర్స్టిషియల్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ చేస్తుంది. ఎలా డిక్రీజ్ చేస్తుంది? ఓకేనా? దిస్ ఆక్సిజన్ ఆక్సిడైజెస్ సమ్ అయాన్స్. కొన్ని అయాన్స్ ఆక్సిడైజ్ చేస్తాయి. ఆక్సిడైజ్ చేయడం ఎలక్ట్రాన్స్ తీసుకోవడం. దిస్ ఆక్సిజన్ ఆక్సిడైజెస్ సమ్ అయాన్స్. కొన్ని అయాన్స్ ఆక్సిడైజ్ చేస్తాయి. ఏం చెప్తున్నాను? ఆక్సిడైజ్ చేయడం అంటే ఎలక్ట్రాన్స్ తీసుకోవడం. ఎలక్ట్రాన్స్ తీసుకుంటే తగ్గిపోదు కదరా కండక్టివిటీ. అది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ రావటం వల్ల నెగిటివ్ అయాన్స్ తగ్గినాయిరా. నెగిటివ్ అయాన్స్ తగ్గినాయి అంటే పాజిటివ్ అయాన్స్ ఎక్కువ ఉన్నట్రా. ఇది మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ గా చెప్తారా. ఇక ఇంకొక పాయింట్ రా, ఒక 5 minutes చెప్తారా? ఇప్పుడు నాన్ స్టాయికియోమెట్రీలో అయిపోయిన 2 మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్. ఇప్పుడు చెప్పబోయేదిరా మెటల్ డిఫిషియెంట్ డిఫెక్ట్. డిఫిషియెంట్ డిఫెక్ట్ అంటే ఏం లేదురా, ఇందాకేమన్నా మెటల్ ఎక్కువ ఉంటుందిరా, ఇప్పుడు మెటల్ అయాన్ తక్కువ ఉంటాయిరా. అది దీనికి రా metals containing different oxidation numbers show this. Metals containing different oxidation numbers show this defect. Example, Fe+2, Fe+3, ఒక set. Cu+1, Cu+2. ఇంకా నీ ఇష్టం, ఇలాంటి చాలా తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ రా, ఓకేనా? ఇప్పుడు రా ఈ డిఫరెంట్ ఆక్సిడేషన్ నంబర్ ఉన్నట్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారా. FeO ఇదిరా. జనరల్గా అయితే ఇక్కడ Fe+2 రా, O-2. ఇది ఫెర్రస్ రా, ఫెర్రస్. జాగ్రత్త. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఇది 1:1 రేషియోలో ఉన్నారా. Fe 0.95O, ఇక్కడ 0.95 1 రేషియోలో ఉన్నట్టు. ఇది ఏం జరిగింది సార్ అంటే ఒక చిన్న పాయింట్ రా. అదేంటంటే సమ్ ఆఫ్ ద Fe+2 పొజిషన్స్ ఆక్యుపైడ్ బై Fe+3. మళ్ళీ ఇంకోసారి ఏమన్నానంటే సమ్ ఆఫ్ ద Fe+2 పొజిషన్స్ ఆక్యుపైడ్ బై Fe+3. కొన్ని Fe+3లో వస్తాయిరా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3Fe+2 రీప్లేస్డ్ బై 2Fe+3. ఒక 3 Fe+2 ప్లేస్లో 2 Fe+3లో వస్తాయిరా. 3Fe+2 బికాస్ టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. టు మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ, అంతే కదా. ఇవి 3 తీసుకుంటే +6 రా, ఇవి 2 తీసుకుంటేనే +6 రా. అఫ్ కోర్స్ దెర్ ఈస్ 1 వేకెన్సీ. 2 వచ్చి 3 పోయినాయి, 2 వచ్చినాయి అంటే ఒక వేకెన్సీ కూడా వచ్చిందిరా, ఒక వేకెన్సీ. ఇలా ఇందాక నేను ఫెర్రస్ ఆక్సైడ్ అన్నా కదా, ఇప్పుడు దీన్ని ఫెర్రస్ ఆక్సైడ్ అనకూడదురా. ఇది Fe0.9O అని అనకూడదురా ఫెర్రస్ ఆక్సైడ్. ఎందుకంటే దీంట్లో ఫెర్రస్ అయాన్స్ ఉన్నాయి, ఫెరిక్ అయాన్స్ కూడా ఉన్నాయిరా. ఇంతకీ మన డిఫెక్ట్ నేమ్ ఏంట్రా? మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్. చూడండి, ఇక్కడ ఒక ఆక్సిజన్కి ఒక ఐరన్ ఉంటే ఇక్కడ ఒక ఆక్సిజన్కి నీకు రేషియోలో 0.95 ఉందిరా. అందుకని ఒరే ఇందాక మీకు కావాలంటే జింక్ ఉందో చూడండి, ZnO. దాన్ని రాసుకోవచ్చా? ZnO 1+X అని రాసుకోవచ్చా జింక్ దగ్గర. ఇది 1+X.
ఇదేమన్నా ఎఫ్ఈ 1 - XO రా? ఇందాక ఎగ్జాంపుల్లో జింకు ఎక్కడ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ లోరా 1 + XO. ఇది రా తీరి ఇంతవరకు డిఫెక్ట్స్ రా. ఈ డిఫెక్ట్స్ మీద ఒక మోడల్ ప్రాబ్లం ఇస్తాడు రా. అంటే ఎన్ని ఇచ్చినా ఒకే మోడల్ రా. ఒక్క సెకండ్ నేను డిక్టేట్ చేసి చెప్పేస్తారా, ఇంక మీరు లీవ్ వదురు కానీ. అంటే మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ లో కూడా అది ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ అదంతా తీయటం ఇదంతా గోల కట్టి నేను చెబుతారా. ఒక్క నిమిషం రా. ప్రాబ్లం రాసుకోండి అందరూ. ఏంటి 2 లైన్లే రాసేసుకోండి. అయినా a certain sample of cuprous sulfide ID sulfide is found to have is a composition C1.8O. సార్ వాయిస్ సరిగా వినిపించండి. Cu 1.0. Question ra. What is the mole percentage of Cu +2? What is the mole percentage of Cu +2? ఓకే రా. ఒక్క నిమిషం వినండి. ఇందాక నేను తీసుకుంది ఈ ఎగ్జాంపుల్ Fe+2 Fe+3 రా. ఇప్పుడు మాత్రం ఇక్కడ కాపర్ +1 +2 ఉంటుందిరా. వాడు +2 యొక్క పర్సంటేజ్ మిమ్మల్ని అడుగుతున్నాడు రా. ఓకేనా? సరే స్టార్ట్ చేద్దాంరా. ఒక చిన్న క్లారిటీ రా. ఇక్కడ ఆక్సిజన్ ఛార్జ్ ఎంతరా? -2. అప్పుడు ఇక్కడ కాపర్ ఛార్జ్ ఎంత ఉండాలంటే +2 ఉండాలి. టోటల్గా +2 ఉండాలి. ఏం చేస్తాం సార్ అంటే ఏం లేదు, రాసుకోండి కావాలంటే. టోటల్ ఛార్జ్ ఆఫ్ కాపర్ +2. ఎక్స్ రా, అదేమన్నా +2 అయ్యాను రా. ఇంకోటి ఏమన్నా 1.8 - X రా. మొత్తం టోటల్ 1.8 ఈజ్ ఈక్వల్ టు 2 రా. ఛార్జ్కి ఈక్వల్. నేను ఏం చేస్తాను ఒకసారి చూడండి అందరూ. ఎక్స్ +2 ఇది నా ఆక్సిడేషన్ నంబర్ రా. అంటే +2 ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి. టోటల్ 1.8 కాబట్టి 1.8 - X ఈజ్ ఈక్వల్ టు 2 ఏంట్రా టోటల్ కాపర్ ఛార్జ్ 2. కావాలంటే రాసుకుని టోటల్ ఆ ఎక్స్ వాల్యూ నీకు వచ్చిందిరా. అదే ఆన్సర్. వాడు ఒక్కోసారి పర్సంటేజ్ కూడా అడగొచ్చురా. ఇది ప్రాబ్లం రా. అలాంటి బిట్స్ కూడా మీకు ఉన్నాయిరా. సరే డ్రాప్ అవ్వండిరా. ఎవడన్నా మాట్లాడదామంటే కనుక ఉండండిరా. ఎంత వస్తుందిరా ఈ ఆన్సర్? ఆశీష్ నువ్వు ఉన్నావు చెప్పి ఎంత వస్తుంది అది? ఏరా ఆశీష్? క్వశ్చన్ సరిగా వినిపించలేదు సార్, కొంచెం పూర్తిగా చూడాలి. క్వశ్చన్ వినిపించలేదా? ఏమైంది అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. కొంచెం ఆడియో ప్రాబ్లం వచ్చింది సార్ క్వశ్చన్ చెప్పేటప్పుడు. ఓకే ఓకే, ఆడియో ప్రాబ్లం వచ్చిందా? రైట్ రైట్ ఓకే. ఒక్క 1 minute ఎటు కావాలిగా ఉండండి రా. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను రా. ఏమన్నానంటే ఏ సర్టెన్ శాంపిల్ ఆఫ్ cuprous sulfide is found to have composition Cu 1.8O. adira composition. What is the mole percentage of Cu +2? అది క్వశ్చన్ రా. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పానంటే మీకు ఇక్కడ O-2 కాబట్టి మొత్తం కాపర్ +2 ఉంటుంది రా అని చెప్పాను. మొత్తం కాపర్ +2 ఉంటుంది. వాటిల్లో ఛార్జ్ రా. కాపర్ +2 అయాన్స్ ఉంటాయి, +1 అయాన్స్ కూడా ఉంటాయి రెండు. నేను ఎక్స్ +2 అయాన్స్ ఉన్నాయని తీసుకున్నాను రా. 1.8 - X అని +1. టోటల్ ఛార్జ్ 2 అని చెప్పాను. కాబట్టి నీకు అక్కడ +2 అయాన్స్ నెంబర్ వచ్చేసిందిరా. ఇక పర్సంటేజ్ కనుక్కోవడమే అని చెప్పాను. ఓకేనా? అది క్యాలిక్యులేషన్. అది x × +2 + 1.8 × -X ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఆ 1.8లోరా +2 అయాన్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయిరా. అంతే. మాట్లాడదాం.
ఆశిష్ నీకు అర్థమైంది కదా ఇంతకి పాయింట్? అర్థమైంది సార్. ఓకే, తన్మయ్ మాట్లాడరా. హలో సార్. మాట్లాడు సార్ ఒకసారి ర్యాంక్ చెప్తారా? ఏం లేదురా, ర్యాంక్ అంటే ఇందాక ఏమన్నానంటే ఇప్పుడు ఎన్ఏసిఎల్ యాక్చువల్ నెంబర్ ఎంత అంటే ఎన్ఏ ప్లస్ 4 సిఎల్ మైనస్ 4 అన్నాను. అవి కంప్లీట్ కంట్రిబ్యూషన్. మొత్తం ఉన్నాయి మొత్తం తీసుకుంటే ర్యాంక్ అని చెప్పాను. ఉన్నాయి మొత్తం తీసుకోవడం అంటే 14 సిఎల్ మైనస్లు ఉంటాయి, 13 ఎన్ఏ ప్లస్, మొత్తం 27 ర్యాంక్ అయింది అంతే. ఓకే, నజ్మా మాట్లాడు. సార్ 20% వచ్చింది సార్. ఓకే ఓకే. హలో సార్. నజ్మా మాట్లాడు. సార్ మామూలుగా చెప్పు. మామూలుగా డిఫెక్ట్స్ ఉంటే కండక్టివిటీ ఇంక్రీజ్ అయిద్దని చెప్పారు కదా. అవునుగా. ఇందాక O2 అను క్రిస్టల్ హీట్ చేస్తే అది ఎక్సెప్షన్ కింద. అది స్పెషల్ కేసు. అవును, స్పెషల్ కేసు. అవును. ఓకే సార్. బాలాజీ మాట్లాడరా. వర్క్షీట్ లో సంబంధించి సార్ D8 కాన్ఫిగరేషన్, D9 కాన్ఫిగరేషన్. అది ఇది ఒకటేగా బాలాజీ. అది ఇది ఒకటే. కాకపోతే ఈ నిఖిల్ ఇచ్చాడు కదా, నిఖిల్ అని ఇచ్చింది. అప్పుడు నిఖిల్ ఇచ్చితే 2, 3 ఇచ్చి ఉంటాడు వాడు. అవును, అప్పుడు చేస్తే NIకి 1 పాయింట్ అంటే దీనికి డెసిమల్ వస్తుంది, దీనికి డెసిమల్ వస్తుంది సార్. ఓకే, అవును. అప్పుడు ఇట్లా ఏమైనా మార్చుకోవాలి, దీంట్లో ఇంత తగ్గితే. అవునవును, మార్చుకోవాలి. డైరెక్ట్ గా పర్సంటేజ్ కుదరదుగా. బాలాజీ నీ వాయిస్ ప్రాబ్లం ఉందిరా. అదే వాయిస్ ప్రాబ్లం ఉందా కానీ రేపు మాట్లాడదాంలే కానీ. ఓకే, రేపు మాట్లాడదాం. ట్రై చేసి చూడు.